श्याम को राधा को गिर को गंगामाई की जय मुमाई की जय सामवेद भक्तों की जय हरिनाम संकीर्तन की जय आमलोस सिमरन हरे कृष्ण आमलोस सिमरन हरे कृष्ण आमलोस सिमरन हरे कृष्ण all glories to Shri Guru and Gauranga, all glories to Srila Prabhupada, all glories to Srila Sripad Gaur Premanande Hari Bol. हरे कृष्ण हरे कृष्ण మాకు ఇలా పెట్టినా మీకు పట్టుకోవసరం లేదు, ఇదే బెస్ట్. హలో హరే కృష్ణ ఫుల్గా ఉందంటమ్మా. అది అదైతే బాగుంటుంది కట్టేసి హలో ఇదే ఫ్రీగా ఉన్నది. దేనికి దేనికి కుర్చీలో కూర్చోలేదు కుర్చీలో కూర్చోడం ఆశ్చర్యం. కింద ఏదన్నా పిల్లో ఉంటే వేస్తే కూర్చుంటారు. హైట్ కదా కాదు. హరే కృష్ణ ఓపజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురోः శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగరరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సాగరలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తేశ్వరూప దామోదర స్వామీతి నామినే నమస్సద్భక్తమనయ మణిపూరుద్ధారయ చ ప్రభుపాదల సర్వాణి ప్రచార నిరతయదే నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహాధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవతిశ్రీ నమః పంచతత్వాత్మికం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యాం నమామి భక్తశక్తిదాం हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ఒకసారి రిపీట్ చేయండి అందరూ కూడా జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ అద్వైత చంద్ర గౌర భక్త వృంద జయ జయ
శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద హరే కృష్ణ. వైష్ణవులందరికీ దండవత్ ప్రణామం. జై శ్రీ శ్రీ गुरु एंड गौरंग श्री श्रीपाद गुरु महाराज की जय, श्री प्रभुपाद की जय, रूपानंद गुरु परंपरा की जय. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर శ్రీవాసాది గౌర భక్తులు. సో ఈరోజు మనం అందరం ఇక్కడ అద్వైతాచార్య ఆవిర్భావ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మీ వెనకాల ఇక్కడ టీవీ స్క్రీన్ మీద ఉన్నటువంటి అద్వైతాచార్య మణిపూర్లో భాగ్యచంద్ర మహారాజు చెక్కినటువంటి శిల్పాలు ఉంటాయి కదా, డీటీస్ని తయారు చేస్తారు. దాంట్లో ఈ అద్వైతాచార్య విగ్రహం అనేటువంటిది ఒకటి. ఈయన 12 సంవత్సరాల వయసు ఉంది ఈ విగ్రహంలో. ఇక్కడ ఉన్నటువంటి అద్వైతాచార్య దీంట్లో శ్రీల సుభాగ్ స్వామి మహారాజు గారు ఎప్పుడైతే మణిపూరు విజిట్ చేశారో భాగ్యచంద్ర మహారాజు గారు ఏ ఏ విగ్రహాలని తయారు చేయించారో మణిపూర్లో ప్రతిదీ భగవంతుడు కృష్ణ గైడ్ చేస్తూ ఉండేవాడు. ఈ ముందు నన్ను ఇలా తయారు చేయి, రాధా గోవిందజీ, తర్వాత గోపీనాథజీ, ఈ రకంగా అన్నిటినీ తయారు చేస్తూ ఈవెన్ నిత్యానంద ప్రభువుని కూడా తయారు చేశారు. అలాగే ఈయన అద్వైతాచార్య. సో ఇది విజిట్ చేసినప్పుడు మహారాజు గారు చెప్పారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే గోలోక బృందావనంలో అద్వైతాచార్య ఈ వయసులోనే ఉంటారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారంటే, మాయాపూర్లో మనం ఏంటి గడ్డంతో నిన్ను పెద్దవాళ్ళుగా చూస్తాం కదా 80 సంవత్సరాల్లో, అట్లా లేరు. ఏ రోజు కూడా మహాప్రభు లీలలు జరిగినప్పుడు అద్వైతాచార్యకి ఎప్పుడు కూడా గడ్డం పెరగడం, తెల్లగడ్డం రావడం ఇవన్నీ ఏం లేవు. సో ఆయన ఎప్పుడు కూడా 80 ఏళ్ళు అలా వచ్చినా కూడా ఆయన ఎప్పుడు యంగ్గా ఉండేవాడు. సో అందువల్ల వైష్ణవ కల్చర్లో మనకి గడ్డం పెంచడం కానీ ఇలా ఇవన్నీ జుట్టు పెంచడాలు కానీ ఇలాంటివన్నీ ఉండవు. సో భక్తి సిద్ధాంత ఠాకూర్ దాన్ని రీసెర్చ్ చేసినటువంటి దాంట్లో మనకి బయటపడింది ఏంటంటే, ఆయన ఎప్పుడు బాల్డ్ హెడ్ తోటి ఉండేవాళ్ళు, శిఖాతోటి, ఆయన గడ్డం ఎప్పుడు ఉండేది కాదు. సో ఈ అద్వైతాచార్య మనకి పరంపరలో పంచతత్వాలు ఒక తత్వం. పంచతత్వాలో ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, ఆయన ఒక భక్తుడిగా వస్తారనమాట. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం. మూడోదైన భక్తాఖ్యం నమామి భక్త శక్తిగా. సో అసలు అద్వైతాచార్య అని చాలామంది మన గౌర గణోద్దేశిక దీప్తి ప్రకారం కూడా ఆయన్ని సదాశివ మహావిష్ణు యొక్క కాంబినేషన్గా చెప్తారు. సదాశివ మహావిష్ణు. అసలు దీని ఎలా ఉంది ఇది అనేది మనకు తెలియాలి అంటే ఈ ఫిలాసఫీ ఫస్ట్ మనం దీని ప్రకారం చూద్దాం. బోర్డులో అందరికీ కనపడుతుందో లేదో తెలియదు, మరి ఒకసారి నేను అది మొత్తం డ్రా చేస్తాను. ఫస్ట్ మనకి లార్డ్ కృష్ణ క్రియేషన్లో మనకి మొట్టమొదటిసారి కృష్ణస్తు భగవాన్ స్వయం, ఫస్ట్ లార్డ్ కృష్ణ. ఇది మన చార్ట్ లాగా వేసుకుంటే కానీ మనకి సరిగ్గా అర్థం అవుతుంది అసలు అద్వైతాచార్య ఎవరు అనేటువంటిది. సో కృష్ణ నుంచి మనకు వచ్చింది ఎవరు? ఫస్ట్ ఎక్స్పాన్షను బలరామ నుంచి నెక్స్ట్ వచ్చిందేటువంటిది ఎవరు అంటే మూల సంకర్షణ. ఈ మూల సంకర్షణ నుంచి మనకి క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది వస్తుంది. ఎవరెవరు? వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ. వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న. సో నలుగురు. ఈ నలుగురులో నెక్స్ట్ మళ్ళీ సంకర్షణ నుంచి మనకి వచ్చినటువంటిది ఏంటంటే మహాసంకర్షణ. ఈయన రెండవ సంకర్షణ. మహాసంకర్షణ. ఈ చూడండి, కృష్ణ నుంచి బలరాముడి నుంచి మూల సంకర్షణుడు, మూల సంకర్షణ నుంచి వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న, నలుగురు. మళ్ళీ ఈ క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్ నుంచి మూల సంకర్షణ,
మళ్ళీ ఈ మూల సంకర్షణ నుంచి మళ్ళీ క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్ వస్తుంది. సేమ్ అన్నమాట. వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న. వీళ్ళు క్వాడ్రపుల్ ఎందుకు అనంటే మూల సంకర్షణ ద్వారా క్రియేట్ అయినటువంటి అనంతమైనటువంటి వైకుంఠ ప్లానెట్స్ అన్నిటికీ కూడా ఈ నలుగురు 4 దిక్కుల్లోనూ ఉండి ఆ వైకుంఠ ప్లానెట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సేమ్ మహాసంకర్షణ కూడా అంతే అన్నమాట. మహాసంకర్షణ నుంచి ఎక్స్పాండ్ అయినటువంటి ఈ నలుగురు కూడా మళ్ళీ వైకుంఠ ప్లానెట్స్ యొక్క ఈ 4 డైరెక్షన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాకా అయ్యాక ఈ మహాసంకర్షణ నుంచి ఈ మహాసంకర్షణ నుంచి కరణోదక సాయి విష్ణు, మహావిష్ణు వస్తారన్నమాట. ఇక్కడ వరకు మనకి విరజ రివర్ వచ్చేసింది. మహాసంకర్షణతో పాటు ఈ క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్తో పాటు ఈ స్పిరిచువల్ వరల్డ్ ఇక్కడతో అయిపోతుంది. స్పిరిచువల్ వరల్డ్ అయిపోయాక మనకి విరజ రివర్ వస్తుంది. విరజ రివర్ ఎప్పుడైతే దాటుతామో తర్వాత మనకు వచ్చేది ఏంటంటే కరణోదక సాయి విష్ణు. కరణోదక సాయి విష్ణునే మనం మహావిష్ణు అని కూడా అంటాం. ఈ కరణోదక సాయి విష్ణు మనకి మెటీరియల్ ప్లానెట్లో ఉంటారు. నారాయణ ఇక్కడే మూల సంకర్షణ నుంచి నెక్స్ట్ నారాయణ నుంచి మళ్ళీ మహాసంకర్షణ, క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్స్. సో ఈ కరణోదక సాయి విష్ణు మహావిష్ణువు అని కూడా అంటారు ఈయన్ని. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడి వరకు మహాసంకర్షణ ఎక్స్పాన్షన్స్ వరకు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా విష్ణు తత్వాలు. వీళ్ళందరూ కూడా విష్ణు తత్వ అంటే ఎవరైతే 3 గుణాల్లోకి రారో వాళ్ళందరూ కూడా విష్ణు తత్వంలోకి వస్తారు. అప్పుడు ఈ కరణోదక సాయి విష్ణు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈయన మనకి విష్ణు తత్వాన్ని కానీ దయించి అందరి మొబైల్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే సైలెంట్లో పెట్టేద్దాం. ఎందుకంటే అద్వైతాచార్య బ్లెస్సింగ్స్ కావాలి అంటే అద్వైతాచార్య మీదే ధ్యానం ఉండాలి మనకి. అద్వైతాచార్య వల్ల మనం గౌరాంగ మహాప్రభు యొక్క ప్రేమ అనేటువంటిది మనకు దొరుకుతుంది. ఎందుకంటే అది మహాప్రభు ఇచ్చిన వరం. మూల సంకర్షణ నుంచి 4 వచ్చారు కదా మాతాజీ కింద. మహాసంకర్షణ. నారాయణ ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు డౌట్. ఇక్కడ నారాయణ చెప్పేశాను కదా. నారాయణ ఎక్కడ? నలుగురులో ఎవరు? సంకర్షణ కాదు. బలరామ నుంచి మూల సంకర్షణ నుంచి క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్, మళ్ళీ ఈ సంకర్షణ నుంచి నారాయణ నుంచి మళ్ళీ మహాసంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న. ఇక్కడతో అయింది. నెక్స్ట్ ఈ మహాసంకర్షణ ఇక్కడతో పాటు ఈ 4 క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్తో పాటు స్పిరిచువల్ వరల్డ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ విరజ రివర్ వచ్చింది మనకి. దీని పేరు విరజ రివర్ తర్వాత మెటీరియల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ మెటీరియల్ వరల్డ్లో ఫస్ట్ కరణోదక సాయి విష్ణు వస్తారు. కరణోదక సాయి విష్ణు తత్వాన్ని కానీ ఆయన యొక్క డిజైర్ ఏంటి అని అంటే భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసి భౌతిక ప్రపంచంలోకి వచ్చేటువంటి జీవులందరినీ కూడా ఆయన ఈ మెటీరియల్ వరల్డ్లో వాటికి స్థానాన్ని కల్పించడం. సో ఇక్కడ ఈయన స్వయంగా విష్ణుతత్వం అయినా సరే క్రియేషన్ అనేటువంటిది మెటీరియల్ క్రియేషన్ అవ్వడం వల్ల కంప్లీట్గా కూడా ఇది ప్యూర్ స్టేట్లోకి రాదు. సో మళ్ళీ ఓకే, కరణోదక సాయి విష్ణు మహావిష్ణు అంటే విష్ణు తత్వమే. తత్వం వైజ్గా ఆయన కంప్లీట్గా ప్యూర్. కానీ మెటీరియల్ వరల్డ్లోకి వచ్చి మెటీరియల్ వరల్డ్లో ఉన్నటువంటి జీవులందరికీ అంటే గుణాల్లో ఉన్నటువంటి జీవులందరికీ ఆశ్రయాన్ని ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం అనేటువంటిది కంప్లీట్ అయిపోయి డిస్ట్రక్షన్ అయిపోతుందో, వినాశనం చెందుతుందో, ఈయన కూడా మళ్ళీ కంప్లీట్ అయిపోతారు. అంటే ఈయన కూడా వచ్చి మహాసంకర్షణలో కలిసిపోతారు. సో ఈయన తత్వం వైజ్ మనకి విష్ణుతత్వం అయినా కూడా ఈజ్ నాట్ కంప్లీట్. లైక్ పరమాత్మ. లైక్ పరమాత్మ. బట్ పరమాత్మ ఈజ్ క్షీరోదక సాయి విష్ణు. అందులోకి వెళ్ళట్లేదు. అంటే పరమాత్మ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడాను పరమాత్మ దీనికి అతీతుడు కదా. భౌతికంగా ఉంటాడు కానీ అతీతుడు. అలాగే ఈయన కూడా. ఏంటి మాతాజీ? ఏం లేదు మాతాజీ, ఇప్పుడు మనం చూసే టెంపుల్స్ లో ఉంటారు కదా మామూలుగా, ఇప్పుడు విష్ణుమూర్తి అనుకుంటాం మనం. క్షీరోదక సాయి విష్ణు శేషశయన మీద పడుతున్న క్షీరసాగరంలో టెంపుల్ ఆయన పరమాత్మ, అందరి జీవుల్లోకి వెళ్ళే పరమాత్మ. ఇప్పుడు ఈ కరుణోదక సాయి విష్ణు ఎవరైతే ఉన్నారో
ఆయనకి ఒక డిజైర్ వచ్చింది. ఏంటి? అన్ని జీవుల్ని, ఏ జీవులైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణ సేవలో ఉండలేము, సొంతగా మా అంతటి మేము ఇండిపెండెంట్గా భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చిన జీవులందరికీ ఆయన ఒక స్థానాన్ని కల్పించాలి కాబట్టి ఆయన మెటీరియల్ వరల్డ్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. సో మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేయాలి అని అంటే భగవంతుడు అనంతమైనటువంటి వాడు, ఏదో ఒక బ్రహ్మాండం క్రియేట్ చేస్తే చాలదు. అందువల్ల ఎంతమంది జీవులైతే సత్వ రజో తమో గుణాలు, వీటిలో క్యాలిక్యులేషన్స్ను బట్టి ఆయన 84 లక్షల జీవచరాలు, ఇప్పుడు 3 ఉంది, 3 మూళ్ళ 9, 9 9లు 81 ప్లస్ మళ్ళీ 3, ఇవన్నీ యాడ్ చేస్తూ 84 లక్షల జీవచరాలు వచ్చినాయి. ఈ 84 లక్షల జీవచరాలన్నీ ఎందుకని డివైడ్ చేయడం అంటే త్రిగుణాలు, దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలంటే సత్వ రజో తమో గుణాల కాంబినేషన్ ఉంటుంది కదా, ఒకటి 5%, ఒకటి 4%, ఒకటి అట్లా. సో దాన్ని మనం మల్టిప్లై చేస్తే 3 3 9, మళ్ళీ 9 9 అట్లా మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. మనం ఆ కాంబినేషన్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కరుణోదక సాయి విష్ణు ఎప్పుడైతే ఆయన క్రియేట్ చేయాలి ఈ బ్రహ్మాండాలను అని అనుకున్నారో, వెంటనే ఆయన నుంచి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. కరుణోదక సాయి విష్ణు ఎప్పుడైతే భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాము అని అనుకున్నారో, అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఒక ప్రకృతి అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే జీవులందరూ ఉండడానికి ఒక స్థానం కావాలి, ఆ స్థానంలో యాక్టివిటీ రావాలి అని అంటే దీన్ని ఎలా చెప్తున్నారు అని అంటే, ఒక మట్టి ముద్ద ఉంది, మట్టి ముద్ద నుంచి ఒక వాటర్ అంటే కుమ్మరివాడు ఏం చేస్తాడంటే ఒక కుండలాగా ఏదో తయారు చేస్తాడు కదా. అలాగే కరుణోదక సాయి విష్ణు ఒక మహత్తత్వం అనేటువంటి దాన్ని తీసుకొని ఆయన దాన్ని గ్లాన్స్ చేస్తారనమాట. ఈ మహత్తత్వం అంటే ఒక మట్టి ముద్ద అనుకోండి, అందులో ఏమున్నాయని మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే అది చాలా 24 ఎలిమెంట్స్ అవన్నీ ఎక్స్టెండ్ అవుతాయి. మెయిన్ మనం అద్వైతాచార్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే తెలుసుకున్నాం. సో ఈ మట్టి ముద్దలాగా ఉన్నటువంటి దీన్ని ఈయన గ్లాన్స్ చేస్తారు, దాన్ని చూస్తారనమాట. అంటే ఏంటి? దాంట్లో చేతనని అన్ని జీవుల్ని, అన్ని రకాలైనటువంటి మాయని అన్ని ఎవ్రీథింగ్ ఆయన పంపిస్తారు, తటస్థ జీవుల్ని. ఎప్పుడైతే ఈ కరుణోదక సాయి విష్ణు ఈ మట్టి ముద్ద లాంటి ప్రకృతి బై నేచర్ ఇనర్ట్, ప్రకృతిలో ఏ రకమైన చేతన లేదు, అందుకే మయా జిక్షేణ ప్రకృతి అని అంటారు. సో ఎప్పుడైతే ఈ కరుణోదక సాయి విష్ణు దీన్ని గ్లాన్స్ చేస్తారో, వెంటనే ఇందులో చేతన అనేటువంటిది వస్తుంది. అప్పటిదాకా చేతన లేదు, అప్పుడు చేతన వస్తుంది. సో ఈ కరుణోదక సాయి విష్ణు మహావిష్ణువు ప్రకృతిని ఏ రకంగా అయితే ఆయన గ్లాన్స్ చేశారో, ఆ గ్లాన్స్ ఏదయ్యానంటే అదే సదాశివ. ఆ గ్లాన్స్ ఒక చూపు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడ చూస్తున్నానంటే ఆ మధ్యలో ఉన్నటువంటి చూపు వెళ్ళినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అదే సదాశివ అని అంటారు అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే కరుణోదక సాయి విష్ణువు వచ్చి మనకి నిమిత్త కారణం అంటే అసలు ఎక్స్పాండ్ అవ్వాలి అనేటువంటి డిజైర్ ఎవరిది? కరుణోదక సాయి విష్ణువుది. మధ్యలో ప్రకృతిని చూసినందువల్ల వచ్చినటువంటి మధ్యలో ఉపయోగపడింది ఎవరు? సదాశివ. సో సదాశివ వేరే ఎవరో కాదు, మహావిష్ణువు యొక్క ఎక్స్పాన్షనే ఆయన. సో అందువల్ల వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో ఈయన ఏమంటారంటే ఈ అద్వైతాచార్య అని ఉపాదాన కారణం అంటారు. ఉపాదాన అంటే ఏంటంటే ఉన్నటువంటి దాన్ని క్రియేట్ చేశారు, కానీ క్రియేట్ చేయడానికి వెనకాల కంట్రోలరు డిజైన్ చేసినటువంటిది ఎవరు? కరుణోదక సాయి విష్ణు. సో మహావిష్ణు అనమాట. అందువల్ల ఈయన నిమిత్త కారణం అంటారు, అద్వైతాచార్య అని ఉపాదాన కారణం అని అంటారు అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా క్రియేషన్కి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి క్రియేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో నిత్యానంద ప్రభు బలరాముడి యొక్క ఫ్రాక్షన్ ఎవరయ్యారంటే 4 సార్లు ఫ్రాక్షన్ అయ్యండి. నిత్యానంద ప్రభు యొక్క ఫ్రాక్షన్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఎవరయ్యారంటే అద్వైతాచార్య. సో ఇది మెయిన్ దీని వెనకాల ఉన్నటువంటి ఫిలాసఫీ అనమాట. సో అందువల్లే నిత్యానంద ప్రభు అద్వైతాచార్య ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మాక్ ఫైట్ చేసుకున్నా కూడా మధ్యలో వాళ్ళు ప్రేమ కలహాలు చేసుకుంటూ ఉంటారు. అద్వైతాచార్య నిత్యానంద బ్రహ్మ ఆల్రెడీ మనం చైతన్య చరితామృతలో విన్నాం మనం.
కానీ అద్వైతాచార్యకి తెలుసు ఈయన యొక్క ఆరాధ్య దైవము నిత్యానంద ప్రభు అని. అంటే లీలలో మాత్రం ఈయన తక్కువ వయసు ఉన్నవాళ్ళుగా వచ్చిన అద్వైతాచార్య అప్పటికి 80 సంవత్సరాలు. సో ఉన్న కూడాను అద్వైతాచార్యకి నిత్యానంద ప్రభు ఎవరు అనేటువంటిది ఆయన యొక్క ఒరిజినల్ స్వరూపం తెలుసు అనమాట. సో ఇది మెయిన్ మనకి ఫిలాసఫీ అనమాట. సో ప్రకృతి బై నేచర్ ఇనర్ట్, ప్రకృతిలో చేతన అనేటువంటిది మొదట్లో ఉండదు. ఇది కేవలం మహావిష్ణువు యొక్క కోరిక వల్ల, అలాగే అద్వైతాచార్య దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా యాక్టివేట్ అయ్యి, ప్రకృతి యాక్టివేట్ అయ్యి 24 ఎలిమెంట్స్గా డివైడ్ అయ్యి మనకి ఇప్పుడు మనం అందరం ఎలా అయితే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామో అలా అనంతమైనటువంటి జీవరాశులందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి జైవ ధర్మం ప్రకారం అక్కడ శిష్యుడు గురుగారిని అడుగుతారు, అసలు ఇంత చెయ్యాలా, మనం ఇంత సఫర్ అవ్వాలా అని అంటే అక్కడ ఏమని చెప్తారు అని అంటే లీలా భగవంతుని యొక్క లీల ఏకమేవ కైవల్యం అంటారు. అంటే భగవంతుని యొక్క లీల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంత లీల అవసరమా అని అంటే కృష్ణ ఈజ్ కంప్లీట్. కేవలం ఆధ్యాత్మిక ప్రపంచమే ఉంటే కంప్లీట్ కాదు, సగమే అయింది అక్కడికి, 3/4 అయింది. ఎందుకంటే 3/4 స్పిరిచువల్ ప్లానెట్స్. సో రిమైనింగ్ ఏదైతే ఉందో 1/4 అది కూడా అయితేనే భగవంతుడి యొక్క సృష్టి పరిపూర్ణము అవుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే భగవంతుని యొక్క లీల కోసమే ఈ మొత్తం ఎంటైర్ ప్రపంచం అంతా కూడా క్రియేట్ చేయబడింది, భౌతిక ప్రపంచం అని కూడా అంటారు. ఇది బ్రహ్మసూత్రాలో 233-34 వర్సెస్లో ఉంది, రిఫర్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ అద్వైతాచార్య గురించి తెలుసుకుందాం. అద్వైతాచార్య ఎప్పుడైతే జన్మిస్తారో ఆయన అద్వైతాచార్య తండ్రి గారు ఆయనకి పెట్టినటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే కమలాక్ష. కమలాక్ష అంటే ఎవరి యొక్క కన్నులు కమలములు వరే ఉంటాయో ఆయన కమలాక్ష అని అంటారు. సో ఈ అద్వైతాచార్య పుట్టిన దగ్గర నుంచి చిన్నతనంలోనే వేదాలు అన్నీ కూడా చదివేయడం, వేదశాస్త్ర అధ్యయనం అవన్నీ చేయడం, మొత్తం కంప్లీట్గా భగవద్గీత, శ్రీమద్ భాగవతం అన్నీ కూడా ఆయన పఠనం చేసి, పురాణాలు అవన్నీ కూడా చదువుకొని తత్వము, భగవద్గీతలో ఇచ్చినటువంటి తత్వము భక్తి మాత్రమే, ఇంకా వేరేది ఏది కాదు అనేటువంటి కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఆయన ఇస్తూ ఉండేవాడు. ఒకనొక రోజున ఏమైంది అని అంటే అద్వైతాచార్య యొక్క ఫాదరు, ఆయన చిన్నప్పుడు కమలాక్ష కదా, ఒక రాజుగారి దగ్గర ఆయన పనిచేస్తూ ఉండేవారు. సో రాజుగారి దగ్గరికి కమలాక్ష అని ఆయన్ని తీసుకొని వెళ్తే పెద్ద దుర్గాదేవి విగ్రహం ఉంది అక్కడ. ఎంతోమంది రాక్షసులు సంహరించినటువంటి ఆయన ఆ చేతుల్లో, దుర్గాదేవి యొక్క చేతుల్లో రాక్షసులు వాళ్ళందరూ ఒక తలకాయలు ఉండడం, చాలా పెద్ద విగ్రహం అన్నమాట. అందరూ కూడా ఆమెకి నమస్కరించి లోపలికి వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఆ టైంలో అద్వైతాచార్య యొక్క ఫాదర్ ఆయన అంటారంటే, తండ్రి దర్శనం చేసుకున్నావు కదా, నమస్కారం చెయ్యని అంటారు. ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళందరూ ఆయన దుర్గా రూపంగా చూస్తారు, కానీ అద్వైతాచార్య సదాశివ. సో సదాశివుని యొక్క భార్య కదా ఆవిడ. సో ఆయన అంటారు, వద్దు నేను నమస్కారం చెయ్యను అని అంటారు. ఎందుకు నమస్కారం చేయమంటే, నేనంటూ నమస్కారం చేస్తే వెంటనే ఈ విగ్రహం పగిలిపోతుంది అంటారు, బ్లాస్ట్ అక్కడక్కడ బ్లాస్ట్ అయిపోతుందని చెప్తారు. సో అయినా సరే రాజుగారు అంటారు, ఏంటి మీ పిల్లవాడు ఏమన్నా ఏంటి ఎథీస్టా ఏంటి, భగవంతుడిని నమ్మరా, ఎవరిని నమ్మరా అని అంటే, అలా ఏం కాదు నమ్ముతారు, రాజుని ప్లీజ్ చేయడం కోసమన్నా నువ్వు నమస్కారం చెయ్యి అని తండ్రి గారు కొంచెం బలవంత పెట్టేటప్పటికి ఆయన దండవత్తు చేయడానికి, నమస్కారం చేయడానికి చేతులు జోడించేటప్పటికి ఆ విగ్రహం పగిలిపోయింది. సో అప్పుడు అందరూ అనుకుంటారు, ఇదేంటి ఈయన నిజంగానే చెప్పారు, అసలు ఈయన నమస్కారం చేస్తేనే విగ్రహాలు పగిలిపోతున్నాయి అంటే అసలు ఈయన స్వతహాగా ఎవరు అనేటువంటి డౌట్ వస్తుంది. కానీ ఎవరు దాని తర్వాత ఈయన చిన్నపిల్లవాడు కాబట్టి పెద్ద ఎక్కువ దాని మీద ధ్యాస పెట్టరనమాట. సో ఈయన మనసులో అనుకుంటారు, ఆవిడ సాక్షాత్తు నా యొక్క సర్వెంట్, నా దాసికి నేను ఆవిడకి కనుక నేను నమస్కారం చేస్తే ఆవిడ దాన్ని టాలరేట్ చేయలేరు, అందువల్ల నేను చెయ్యను అని ఆయన ఒక ఊహ. కానీ వాళ్ళెవరూ కూడా నమ్మరన్నమాట. సో దీని తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు కానీ పెద్ద ఎక్కువ పట్టించుకోరు. సో నెమ్మదిగా అద్వైతాచార్య పెరుగుతూ ఉంటారు. ఆ తర్వాత అన్ని చోట్ల కూడా ఆయన హరినామం అనేటువంటిది చేస్తూనే ఉంటారు. మొదటి నుంచి కూడా ఆయన హరినామం చేస్తూనే ఉంటారు.
సో శాస్త్రాధ్యయనం చేస్తారు అందరూ. ఎవరైతే ఆయన నవద్వీపులో ఆయన ఒక సంస్కృత స్కూల్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు, సంస్కృత పాఠశాల అనేది. ఆయన ఇల్లు శాంతిపూర్లోనే ఉంది, కానీ శ్రీవాస ఠాకూర్ యొక్క ఇంటి దగ్గర సంస్కృత పాఠశాలను ఒకటి స్థాపించి అప్పుడప్పుడు నవద్వీప్ వచ్చి ఆయన ఉంటూ ఉండేవాడు. ఆ టైంలో ఏంటంటే ఆయన శాస్త్రాల్లో ఏదైతే ఉందో గురు సాధు శాస్త్ర దీని ప్రకారము కంప్లీట్గా కృష్ణ భక్తి, భగవంతుని యొక్క భక్తే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది. ఇంకా ఏది కూడా ఈ ప్రపంచంలో ఏ శాస్త్రంలో కూడా ఇవ్వడం జరగలేదు. అంటే ద అల్టిమేట్ కంక్లూజన్ ఆఫ్ ద శాస్త్ర ఈ సర్వింగ్ కృష్ణ, లార్డ్ కృష్ణ అనేది ఆయన టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదే టైంలో విశ్వరూప మహాప్రభు యొక్క అన్నగారైనటువంటి విశ్వరూప ఆయన వచ్చి అక్కడ ఆ పాఠశాలలో నేర్చుకుంటూ ఉండేవాళ్ళు సంస్కృత వ్యాకరణం ఇవన్నీ కూడా. విశ్వరూప అనే ఆయనకి కూడా ఏంటంటే ఆయన కూడా నిత్యానంద ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనమాట. సో ప్లీనరీ ఎక్స్పాన్షన్. దానివల్ల ఏంటంటే ఆయన కూడా భక్తికి బాగా పూర్తిగా అట్రాక్ట్ అయ్యి ఎప్పుడూ కూడా అద్వైతాచార్య దగ్గరే ఉంటూ ఉండేవాళ్ళు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన సన్యాసం స్వీకరిస్తారో ఈ మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క తల్లి అయినటువంటి శచీమాతకి నచ్చదనమాట. నా కొడుకు ఈ అద్వైతాచార్య వల్లే సన్యాసం తీసుకొని నన్ను వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి ఆవిడ అంటారు అద్వైత అని అంటే ద్వైతం కానటువంటిది, అంటే డ్యూప్లిసిటీ లేనటువంటిది. కానీ ప్రపంచమంతా ద్వైత అంటే ఏంటంటే ఎవరైతే సేమ్ విష్ణుతత్వము, ఈయన విష్ణుతత్వం నుంచి వేరు కాదు, ఈయన విష్ణుతత్వమే. అలాగే ఈయన ఆచార్య అంటే భక్తిని, కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి దానివల్ల ఈయన ఆచార్య అని అంటారనమాట. సో అద్వైత ఆచార్య. అప్పుడు ఈ శచీమాత అనుకుంటారు అద్వైత కాదు, ఈయన ద్వైతానే. ఎందుకంటే ఈయన వల్లే పైకి భక్తి అని చెప్తూ ఉంటారు, కానీ నా కొడుకుని సన్యాసం చేసి పంపించేశారు, మాకు దూరం చేశారని. ఇలా అనుకోవడం వల్ల ఆవిడకి వైష్ణవ అపరాధం జరిగిందనమాట. వైష్ణవ అపరాధం జరిగినటువంటి తర్వాత మహాప్రభు ప్రకాశలీల శ్రీవాస అంగంలో చూపించినప్పుడు శతప్రారణ లీల అని అంటారు. అంటే 7, 3, 21, ఒక్కొక్క ప్రారణ 3 గంటలు. సో ఆ 21 గంటలు మహాప్రకాశ లీల ఎప్పుడైతే చూపించారో అప్పుడు అందరికీ ఆయన కృష్ణ ప్రేమని అందించి ఒక్కొక్కళ్ళ మనసులో ఏవేవైనా కోరికలు ఉన్నాయో అవన్నిటినీ తీర్చినటువంటి టైంలో శ్రీవాస్ ఠాకూర్ అంటారు, శచీమాత కూడా ఉన్నారంటే ఆవిడకి నేను పొరపాటును కూడా కృష్ణ ప్రేమని ఇవ్వను అంటారు. ఎందుకు అని అంటే అద్వైతాచార్య పట్ల తను అపరాధం చేసింది, అందువల్ల ఇవ్వను అని అంటే శచీమాత వెళ్ళి అద్వైతాచార్య యొక్క పాదాలని పట్టుకొని నన్ను క్షమించండి అంటే అప్పుడు ఆయన అంటారు, కంప్లీట్గా ముందు ఆయన పూర్తిగా అచేతనమై పడిపోతారు. ఎందుకంటే సాక్షాత్తు మహాప్రభు యొక్క తల్లి వచ్చి ఆయన అపరాధం అయింది క్షమించమని అడిగేటప్పటికి ఆయన అది తీసుకోలేకపోతారు. సో తర్వాత ఆయన శచీమాత ఎప్పుడైతే వేడుకుంటారో వెంటనే ఆయన క్షమించడం జరుగుతుంది. తర్వాత మహాప్రభు కృష్ణ ప్రేమను ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అద్వైతాచార్య లీలల్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రియేషన్ మొత్తం అయితే మహావిష్ణువు యొక్క కోరిక అయితే అద్వైతాచార్య యొక్క కోరిక ఏంటంటే సాక్షాత్తు కృష్ణానే వచ్చి ఈ యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తనని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే నవద్వీపులో ఆ టైంలో అందరూ కూడా ఏంటంటే తాంత్రికమైనటువంటి వాటికి పూజలకి వీటికి అట్రాక్ట్ అవుతారు. అలాగే రెండోది ఏంటంటే ఎవ్వరూ కూడా భక్తి పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఆసక్తి లేదు. అలాగే ఎవరైనా ఒకవేళ పూజలు చేసినా సరే మానుషాదేవి పూజలు కానీ లేకపోతే చండి దుర్గా ఇవన్నీ పూజలు చేయడం కానీ చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఏంటంటే భౌతిక పరంగా వివాహాలని ఉత్సవాలని వాళ్ళ ఇళ్లలో ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. భక్తి గురించి మనం ఏదైనా చెప్పినా కూడా ఆ సమయంలో వినేటువంటి వాళ్ళు శ్రద్ధగా ఎవరూ లేరు. వినకపోగా భక్తుల్ని పూర్తిగా వాళ్ళు అపరాధం చేసినట్లుగా వాళ్ళు రకరకాలుగా వాళ్ళని తిడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే జీవుల యొక్క ఈ దుస్థితి చూసి ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఈ కలియుగంలో జీవులు ఉద్ధరింపబడరు అని ఆలోచించి అద్వైతాచార్య మహాప్రభువుని కృష్ణాన్ని వేడుకుంటారనమాట. ఎలాగంటే నిత్యము శాలిగ్రామ శిలకి తులసి మంజరీలు అర్పిస్తూ గంగాజలంతో ఆయన వర్షిప్ చేస్తూ ఉంటారనమాట. దీని గురించి గౌతమీయ తంత్రంలో ఏమని చెప్పబడిందంటే తులసి దళ మాత్రేణ జలస్య చులుకేనవ
విక్రీణేతే స్వమాత్మానం భక్తేభ్యో భక్తవత్సల. తులసి జలంతో, తులసి దళంతో, తులసి దళ మాత్రేన జలస్య చులుకైనవ. గంగా జలంతో అలా జలాన్ని గనక నిత్యము గనక మనం భగవంతునికి సమర్పిస్తే భగవంతుడు తనకి తానే అమ్ముడు పోతాడు. పెద్ద ఎక్కువేం అడగట్లేదు. భగవద్గీతలో కూడా పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పారు. ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారు? తులసి దళ మాత్రేన జలస్య చులుకైనవ. కొంచెం ఆ జలాన్ని మనం చిలకరించి చేసినటువంటి మాత్రాన భక్తేభ్యో భక్తవత్సల, భక్తవత్సలుడైనటువంటి కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడికి కంప్లీట్గా భక్తులకు అమ్ముడుపోతాడు అని చెప్తున్నారు. సో ఈ రకంగా అద్వైతాచార్య నిరంతరము అంతవరకు భగవంతుడు ఎప్పీర్ అవ్వాలి అని అనుకుంటే ఆలోచించేవాట. ఎందుకంటే ప్రతి యుగంలో కూడా ఎండ్ ఆఫ్ ద యుగ వస్తూ ఉండేవాడు కదా. ద్వాపర యుగంలో లాస్ట్లోను, త్రేతాయుగంలో లాస్ట్లోను అట్లా వస్తుండేవాడు. సో ఇంకా బోల్డ్ టైం ఉంది అని భగవంతుడు అనుకుంటున్నటువంటి సమయంలో ఈయన గట్టిగా బిగ్గరగా అనమాట వచ్చి తీరాల్సిందే అని ఆయన ఖండితాలతో అశ్రుధారాలతోటి నిత్యం కూడా సీరియస్గా ఆయన వేడుకుంటూ ఉండేవాడు భగవంతుడి యొక్క అవతారం కోసం అనమాట. కృష్ణుడు అవతరించాలి, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి, చెయ్యాలి, చెందాలి. సో ఇలా చేయడం వల్ల ఎప్పుడో రావాల్సినటువంటి భగవంతుడు ఏం చేశారు? కృష్ణ ఇమ్మీడియట్గా మహాప్రభు ఎప్పి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యుగంలో మహాప్రభు రావాలి. కలియుగంలో రూల్స్ ప్రకారం ఇప్పుడు 71 ఇవి ఉన్నాయి కదా, మనువుల యొక్క కాలం ఉంది కదా, దాంట్లో ఈ 27th చతుర్యుగాలో ఖచ్చితంగా ద్వాపర యుగంలో కృష్ణ రావాలి, కలియుగంలో మహాప్రభు ఎప్పి రావాలి. ప్రతిసారి ఎప్పి రావాలి, ఒక కల్పంలో ఒకసారి మాత్రమే. సో ఎప్పుడైతే మహాప్రభు అవతరించారో ఫస్ట్ కారణం ఏంటి? మహావిష్ణువు ఏదైతే క్రియేషన్ చేశారో అది మహావిష్ణువుకి పక్కన పెడదాం. నెక్స్ట్ అద్వైతాచార్య యొక్క కోరిక. మూడవది ఏంటి అని అంటే యథా యథాహి ధర్మస్య గ్లాని భవతి భారత. నాలుగవది యుగ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ రీజన్స్. ఎక్స్టర్నల్ రీజన్స్ అంటే బాహ్యంగా. అసలు మెయిన్ ఇంటర్నల్ రీజన్ ఏంటంటే రాధారాణి యొక్క భక్తి ఎలాంటిది కృష్ణుడి పట్ల, కృష్ణకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, కృష్ణ భక్తి చేయడం ద్వారా రాధారాణి ఆ మాధుర్యాన్ని ఏ రకంగా ఆస్వాదిస్తారు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ 3 రీజన్స్ తెలుసుకోవడం కోసం మహాప్రభు దాన్ని కంప్లీట్గా కృష్ణ ఆ రసాన్ని పూర్తిగా ఆస్వాదించడం కోసం ఆయన ఎప్పీర్ అవుతారనమాట. సో అద్వైతాచార్య ఎప్పీర్ అయినటువంటి తర్వాత మహాప్రభు ఇలాగే విశ్వరూప వీళ్ళందరితో పాటు అందరూ భక్తులు కూడా ఎవరైతే ఆ సమయంలో కృష్ణ భక్తులు ఉన్నారో అందరూ మహాప్రభు దగ్గర గ్యాదర్ అవుతుండేది. ఏంటంటే వైష్ణవ స్పిరిచువల్ సెంటర్ అవుతుందన్నమాట. ఇలా భక్త నికుంజు, సురవి గుంజు మనకి ఎలా ఉండేవో ఇగో ఇప్పుడు దీని పేరు ఏంటారు? శ్రీపాద క్యాజిల్. సో అలాగే ఏంటంటే భక్తులందరూ కూడా ఆ సెంటర్లో అక్కడ కలిసేవాళ్ళు అనమాట. హరినామ సంకీర్తన చేసేవాళ్ళు, హరికథా శ్రవణం చేసేవాళ్ళు, భక్తుల యొక్క సాధు సంఘాన్ని తీసుకునేటువంటి వాళ్ళు అందరూ నిరంతరము కృష్ణకి సంబంధించినటువంటి లీలలు ఆ చర్చ జరుగుతూ ఉండేదన్నమాట. సో ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అద్వైతాచార్య చేసినటువంటి లీలల్లో మెయిన్ ఏంటంటే అద్వైతాచార్య ఇంట్లో వాళ్ళ తండ్రి గారి యొక్క శ్రాద్ధ సెరమనీ వస్తుంది. ఒకసారి వచ్చినటువంటి టైంలో ఏంటంటే అప్పటికి కొన్ని వేల మంది బ్రాహ్మణాసు వచ్చారనమాట. ఆ రోజుల్లో పద్ధతి ఎలా ఉండేదంటే శ్రాద్ధ సెరమనీలో ఉన్నతమైనటువంటి బ్రాహ్మణాసుకి భగవంతునికి అర్పించినటువంటి భోగాన్ని మొట్టమొదటిగా ఆ ఉన్నతమైనటువంటి బ్రాహ్మణాస్కి పెట్టేవాళ్ళు అనమాట, ప్రసాదాన్ని ఇచ్చేవాడు. సో అందరూ వచ్చారు, చాలామంది బ్రాహ్మణాస్ ఉన్నారు. ఎందుకంటే అద్వైతాచార్య మనం వైష్ణవని అనుకున్న ఆయన బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారనమాట, ఇప్పుడు శ్రాద్ధ పాత్ర నాకు ఇస్తారు అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్న టైంలో అద్వైతాచార్య ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఆ బయట ఎక్కడో కూర్చున్నటువంటి హరిదాస్ ఠాకూర్ని లాక్కొస్తారనమాట. రమ్మంటే ఈ హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తారంటే వద్దు ఇంతమంది బ్రాహ్మణాస్ నన్ను ఎక్కడి లాకెళ్తున్నావు, నేను రాను అంటే నేను రమ్మన్నాను రండి అని చెప్పి తీసుకెళ్తారు. ఒక పక్కన హరిదాస్ ఠాకూర్ చాలా హంబుల్, ఆయన చాలా వినయము, ఒక వైష్ణవకి ఉండాల్సినటువంటి హ్యూమిలిటీ కంప్లీట్గా ఆయనలో ఉందన్నమాట. సో లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఈ శ్రాద్ధ పాత్ర తీసి ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ చేతికి అందిస్తారో ఆయన కళ్ళల్లో పూర్తిగా నీళ్ళు అనమాట అలా కారిపోతూ ఉంటాయి, ఒక నదిలాగా అశ్రుదారులన్నీ కూడా. సో ఆ సమయంలో
మిగిలినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణస్ అందరికీ కూడా చాలా కోపం వస్తుందన్నమాట. అదేంటి మమ్మల్ని పిలిచి అవమానించడం కోసం ఈ పని చేశారు అద్వైతాచార్య అని చెప్పి, మేమెవరము ఈ శ్రాద్ధ సెరమనీకి ఉండము, వెళ్ళిపోతున్నాము అని అంటే అద్వైతాచార్య ఒకటే అంటారు, ఒక శుద్ధ వైష్ణవకి కనుక మనము ఈ ప్రసాదాన్ని కనుక మనం అర్పించినట్టయితే కొన్ని వేల బ్రాహ్మణస్ అందరికీ సమర్పించినటువంటి దాంతో సమానం. సో ఇంతమందికి అక్కర్లే, ఒక శుద్ధ వైష్ణవకి మనం అర్పించితే చాలు అని అంటే ఈ వాళ్ళందరూ ముందు బయటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఒక క్షణం ఆలోచిస్తారు, అవును కదా అద్వైతాచార్య ఇలా చేశారు, సరే చిన్నప్పుడే ఈయన దండం పెడితే దుర్గాదేవి యొక్క విగ్రహం పగిలిపోయింది, సరే మనం వెళ్ళి ఒక మాట అడుగుదాము, ఎలా అసలు హరిదాస్ ఠాకూర్ శుద్ధ వైష్ణవ అయ్యారు అని చెప్పేటప్పటికి వీళ్ళందరూ మళ్ళీ లోపలికి వచ్చి అద్వైతాచార్యని క్షమాపణ అడిగి, సరే మీరు అన్నట్టు మేము ఒప్పుకుంటాము, ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టినటువంటి అతను ఏ రకంగా ఒక శుద్ధ వైష్ణవ అయ్యారు మాకు కాస్త తెలియజేయండి అంటారు. అప్పుడు అద్వైతాచార్య చెప్తారు, కిబ విప్ర కిబ న్యాస శూద్ర కేనే నయ ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు అయ్య. సో ఎవరు విప్రుడు, ఎవరు సన్యాసి, ఇప్పుడు శూద్రుడు ఎవరు, ఎవరైతే కృష్ణ తత్వవేత్త ఉన్నారో, ఎవరైతే కృష్ణతత్వాన్ని పూర్తిగా రియలైజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మాత్రమే వైష్ణవ అని చెప్తారు, శుద్ధ వైష్ణవ. అలాంటి వాళ్ళే ఈ ప్రపంచానికి గురువులు అని చెప్తారనమాట. సో ఇలా చెప్పిన తర్వాత అద్వైతాచార్య అంటారు, హరిదాస్ ఠాకూర్ని అడుగుతారు, ఓ హరిదాస్ ఠాకూరా మీరు ఏం చేస్తారంటే యజ్ఞకుండం ఉంది, ఈ యజ్ఞకుండం చుట్టూ మీరు ప్రదక్షిణం చేసి మీ యొక్క శక్తితోటి ఇక్కడ నిప్పుని రాజేయండి, అగ్గిపుల్ల వాడకూడదు, కర్ర వాడకూడదు, ఏమి నిప్పు వాడకూడదు, ఏం వాడకూడదు, మీరు నిప్పును రాజేయండి అంటారు. అనేటప్పటికీ హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే మీ ఆజ్ఞ అని చెప్పి వెంటనే ఆయన ప్రదక్షిణ హరే కృష్ణ మహామంత్రంతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఇలా హరిదాస్ ఠాకూర్ హరినామం చేస్తూ 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 కంప్లీట్గా అన్ని ప్రదక్షిణలు అయిపోయిన వెంటనే హరే కృష్ణ అనగానే అక్కడి నుంచి అగ్నిహోత్రం వెలుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో అందరూ అక్కడ చుట్టూతా ఇప్పటిదాకా ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టినటువంటి ఆయన్ని మీరు శుద్ధ వైష్ణవగా అంటున్నారా అని చెప్పేటప్పటికి హరినామంతో అక్కడ నిప్పు రాజేసేటప్పటికి వాళ్ళందరూ కూడా ఎస్ హరిదాస్ ఠాకూర్ శ్రాద్ధపాత్రకి అర్హులు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారనమాట. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే బ్రాహ్మణాస్ కమ్యూనిటీలో అద్వైతాచార్య చాలా గొప్ప బ్రాహ్మణ అయిన బ్రాహ్మణాస్ మిగిలిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే అద్వైతాచార్య ఆయన చాలా శక్తిమంతులు, వైష్ణవుల్ని మాత్రమే ఆయన చేరదీస్తారు, బ్రాహ్మణులు అంటే ఆయనకి కొంత ఇది అని చెప్పి వాళ్ళందరూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మొదలు పెడతారు. సో ఈ అద్వైతాచార్య చైతన్య మహాప్రభు చిన్న పిల్లవాడుగా నిమాయిగా ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చి విశ్వరూప వీళ్ళ ఇంట్లో చదువుకుంటున్నటువంటి టైంలో సంస్కృత పాఠశాలలో శచీమాత చెప్తారనమాట, వెళ్ళి విశ్వరూపాన్ని పిలుచుకొని రా అని. సో వెళ్ళినప్పుడల్లా ఏంటంటే అద్వైతాచార్య తదేకంగా చూస్తూనే ఉండేవాడు. మహాప్రభు యొక్క ఆ అందము, ఆ ఎఫల్జెన్స్, ఆ కాంతి అవన్నీ చూసి స్తబ్దమైపోయి అలా చూస్తూ ఉండేటప్పటికీ ఏంటి ఇలా చూస్తున్నారు అని అంటే తెలియదు, ఈ పిల్లవాడు ఎందుకో నన్ను పూర్తిగా ఆకర్షిస్తున్నాడు అని అంటారు. ఎప్పుడైతే మహాప్రభు ఎవరు అని ఆలోచిస్తున్నాను, ఎవరు ఇంతకీ అని ఆలోచిస్తుండగా ఒకానొక టైంలో మహాప్రభు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే చెప్తారు, నేను ఎవరు అనేటువంటిది త్వరలోనే నీకు తెలుస్తుంది, రావా రా రా అని నన్ను ప్రే చేసావు, వస్తేనేమో నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు అని చెప్పి మనసులో ఇన్స్పైర్ చేసి వెళ్ళిపోతాను అనమాట. పైకి అనరు, ఒకానొక టైంలో నువ్వే నన్ను గుర్తిస్తావు అని. సో అందుకని మహాప్రభు పెద్ద అయ్యాక ఈయన ఏమన్నాడంటే నాడా నాడా అని పిలిచేవాడు. నాడా నాడా అని అంటే ఏంటంటే నగాడా అనమాట, అంటే బిగ్గరగా ఏడుస్తూ లౌడ్ క్రయింగ్ అనమాట. అలా చేస్తూ భగవంతుణ్ణి ఆయన యొక్క సింహాసనాన్ని కదిలించి ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక ప్రపంచానికి అవతరించేటట్లు చేసినటువంటిది మీ అద్వైతాచార్య. అందుకే ఆయన్ని నగాడాల స్లోగా నాడా 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 అని అలవాటు అయిందనమాట.
సో అందుకని ఎప్పుడూ కూడా అలా పిలుస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈయన మహాప్రకాశ లీల చూపించారో అందరు భక్తులు ఉన్నప్పుడు అద్వైతాచార్య కూడా వచ్చి పురుష సూక్తంతో ఆయన్ని పూర్తిగా అభిషేకిస్తారనమాట. తర్వాత ఒకసారి అద్వైతాచార్యకి భగవద్గీతలో డౌట్స్ వస్తాయి కొన్ని. భగవద్గీతలో చూడండి, మనందరికీ భగవద్గీత బాగా తెలుసు అనుకుంటాం. భగవద్గీత బాగా అర్థమైతే ఇలా ఉండము. సో భగవద్గీతలో కొన్ని అనుమానాలు వస్తే ఆయన కొన్ని రోజుల పాటు 3-4 రోజుల పాటు అసలు ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా ఆయన దుఃఖంతో ఉండి ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు అని అంటే ఒకానొక రోజున మహాప్రభు కలలో కనిపించి దీనికి నేను అర్థం అనేది పూర్తిగా చెప్తాను. ఈ వర్ష ఏంటంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రభాత్, ఆ వర్ష ఉంది కదా 13వ అధ్యాయంలో, దానికి సరైనటువంటి అర్థము నాకు కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మహాప్రభు తర్వాత చెప్తారు కల్లో కనపడి, ముందు నువ్వు ప్రసాదాన్ని స్వీకరించు, ఈ ఉపవాస దీక్షను స్వీకరించాక నేనే కంప్లీట్ నీకు ఆ క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇదంతా మనకి చైతన్య భాగవతంలో మనం విన్నాము. కంప్లీట్ క్లారిఫికేషన్ అది ఇచ్చిన తర్వాత ఒకానొక రోజున అద్వైతాచార్య నవదీప్లో లీలలు చేస్తున్నటువంటి టైంలో మహాప్రభుని అడుగుతారనమాట, ఎవరూ లేని సమయాన్ని చూసి, మీరు అర్జునుడికి ఆ రోజున విశ్వరూప దర్శనాన్ని చేయించారు, నాకు కూడా ఆ విశ్వరూప దర్శనం చూడాలనుంది అని అడుగుతారు. ఒక గదిలో ఉంటారనమాట మహాప్రభు అద్వైతాచార్య. సో నిత్యానంద ప్రభు ఎక్కడో, ఆయన అవధూత కదా, కృష్ణ ప్రేమలో ఆయన నవదీప్లో సంచరిస్తూ ఉంటారనమాట. ఆ టైంలో అద్వైతాచార్య ఎప్పుడైతే మహాప్రభుని వేడుకుంటారో మహాప్రభు ఇమ్మీడియట్గా కురుక్షేత్రంలో అర్జునుడు రథం మీద ఉన్నట్టుగా కృష్ణ రథంని నడుపుతున్నటువంటి మొత్తం ఆ విశ్వరూపం దర్శనాన్ని చూపించి ఒక్కసారి అనమాట రూమ్లో ఆ ఉన్నటువంటి గదిలోనే పూర్తిగా విశ్వరూప దర్శనాన్ని చూపిస్తారు. సో ఆ దర్శనం ఎప్పుడైతే చేసుకుంటారో అద్వైతాచార్య నమస్కరించి ఇంకా ప్రభువుని వేడుకునేటువంటి టైంలో నిత్యానంద ప్రభు రానే వస్తారు. వచ్చి మహాప్రభుని ఆ దర్శనం చూసేటప్పటికి మహాప్రభు మళ్ళీ నార్మల్ సాధారణమైనటువంటి రూపంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు అద్వైతాచార్య నిత్యానంద ప్రభుతో మాట్లాడతారు, ఎవరు రమ్మన్నారు నిన్ను, నేను ఎప్పుడు ఏ పని చేసినా ఇలాంటివి ఏం చేసినా మధ్యలో నువ్వు తయారవుతావు అంటారు. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటిది ఏంటంటే అది ప్రేమ కలహం. అందువల్లే ఈయన బృందావన్ దాస్ ఠాకూర్ అంటారు చైతన్య భాగవత్లో ప్రతి చాప్టర్ చివర వైష్ణవాసు ఇలా కనుక ఇద్దరి మధ్య కలహం వస్తే మనం ఎవరో దూరి పోట్లాడకూడదు, మనం ఎవరి పక్షాన్ని తీసుకోకూడదు అని. ఎందుకంటే ఇద్దరు శుద్ధ వైష్ణవులు వాళ్ళు ఏదన్నా చేస్తుంటే అది భగవంతుని యొక్క లీల, ప్రేమ కలహం అది. దాంట్లోకి మనం దూరి నేను ఇటున్నా మీరు అటున్నా ఇలాంటి గొడవల్లోకి మనం వెళ్తే అది భగవంతుడు కూడా నచ్చదనమాట. సో ఈ రకంగా నిత్యానంద ప్రభు అద్వైతాచార్య లీలలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఒకసారి అద్వైతాచార్య ఆయన ఇంటికి ప్రసాదానికి ఇన్వైట్ చేస్తారు, నిమంత్రణ ఇస్తారనమాట మహాప్రభుకి నిత్యానంద ప్రభుకి. సో వచ్చిన తర్వాత ప్రసాదం అన్ని ప్లేట్లో పెట్టాక ఏంటి ఇంతేనా, ఇన్ని రోజులు నేను అంతకుముందు 40 రోజుల నుంచి ప్రసాదం ఏం తినలే, నేను మొత్తం అంతా అన్ని ప్లేస్లో తీర్థయాత్రలు అన్నీ చేసి అన్నీ వస్తే ప్లేట్లో అసలు ఏమీ లేదు, నాకు ఇంత కొంచెం పెడతావా ప్రసాదం అని చెప్తారు. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇలాంటి అవధూతలు అంటారు, అదంటారు. వీళ్ళకి ఒక కులము లేదు, వీళ్ళకి ఒక క్యాస్ట్ ఏ రకమైన ఇది లేదు, వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఇలాంటి మాలాంటి బ్రాహ్మణులకి ఇంటికి వచ్చి ఇవన్నీ మళ్ళీ మమ్మల్ని అంటూ ఉంటారు అని అద్వైతాచార్య తిరిగి అంటారనమాట. తర్వాత ప్రసాదం ఉంటే ప్లేట్లో అది కొంచెం తిని నిత్యానంద ప్రభు అద్వైతాచార్య మీదకి వేస్తారు. వేసేటప్పటికి ఆయన కృష్ణ ప్రేమతోటి నృత్యం చేయడం మొదలు పెడతారు. అయినా కూడా ఎక్స్టర్నల్గా బాహ్యంగా ఏమంటారంటే ఇలా నీతి నియమాలు ఇలాంటి లేని వాళ్ళకి, బయట ఎక్కడో తిరిగే వాళ్ళకి, ఏ కుల గోత్రాలు తెలియని వాళ్ళు మా ఇంటికి వచ్చి ప్రసాదం పెట్టడమే కాక నా బ్రాహ్మణ కులాన్ని మంట కలుపుతున్నారు ఈ రకంగా అంటారనమాట. సో ఇప్పుడు నిత్యానంద ప్రభు నిజంగానే మనకి శ్రీమద్ భాగవతంలో ఇంద్రుడు వాచాల ఇలా అంటారు కదా కృష్ణని, సరస్వతీదేవి దాన్ని మార్చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈయనకి కులగోత్రాలు అనేటువంటి నిజంగానే కదా, భగవంతుడికి కులము గోత్రము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏ రకమైనటువంటి కాస్ట్ కానీ ఇలాంటివి ఏం లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఏం లేవు అంటారు కదా అద్వైతాచార్య. నిజంగానే ఆయనకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించవు. ధర్మాంత సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఏది చేస్తే అదే ధర్మం.
సో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య అప్పుడు నిత్యానంద ప్రభు అంటారు, ఈ బ్రాహ్మణ, దానికి కింద కామెంటరీ రాస్తారనమాట ఆచార్య సేవన్ అంటే, అయిన బ్రాహ్మణ అని అనుకున్న నిత్యానంద ప్రభు వేసినటువంటిది ఏంటి, మహాప్రసాదం. మహాప్రసాదం అనేటువంటిది ఏంటంటే ఎప్పుడూ కూడా జూటా అవ్వదు. అంటే తిన్నటువంటి దాన్ని ఈవెన్ ఒక డాగ్ వచ్చి దాన్ని స్పర్శించినా కూడా మహాప్రసాదం యొక్క విలువ తగ్గదు. మహాప్రసాదం మహాప్రసాదం. అంతేగాక నిత్యానంద ప్రభు యొక్క రెమినాంట్స్ అనేటువంటివి ఆయన మీద పడ్డాయి అని అంటే ఆయన ఇంకా అదృష్టవంతులాగా ఫీల్ అవుతారనమాట అద్వైతాచార్య. సో ఈ రకంగా చాలా లీలలు. ఇంద్రద్యుమ్న సరోవరంలో వీళ్ళందరూ కూడా నీళ్ళల్లో ఆటలు ఆడుతూ ఉంటారన్నమాట. జలక్రీడలు అవన్నీ చేస్తూ ఉన్న టైంలో అద్వైతాచార్య నిత్యానంద ప్రభు ఎదురెదురు పక్షాలు అనమాట. ఎవరు గెలుస్తారని పోటాపోటీగా వాళ్ళు నీళ్లతో ఆడుతూ ఉన్నటువంటి టైంలో అద్వైతాచార్యని గట్టిగా లాగి ఓడించేస్తారు నిత్యానంద ప్రభు. ఏంటో నన్ను గట్టిగా లాగుతాడు, ముసలివాళ్ళని బ్రాహ్మణుల్ని లాగినంత మాత్రాన గొప్పవాడివి అని అనుకుంటున్నావా? ఇలాగ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య డిస్కషను ఏంటి ప్రేమ కలహం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి యొక్క ఈ కలహాన్ని మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ రకంగా జరుగుతూ ఉండడం వల్ల భౌతికంగా చూస్తే అద్వైతాచార్య మహాప్రభువు కన్నా చాలా పెద్దవాడు. అంటే మహాప్రభు పుట్టే టైంకి, ఎప్పీర్ అయ్యేటువంటి టైంకి అద్వైతాచార్యకి 60 సంవత్సరాలు. సో అందువల్ల ఇప్పుడు మహాప్రభు సన్యాసి తీసుకొని వెళ్ళి చేసేటువంటి టైంకి ఆయనకి 80 ఏళ్ళు. సో ఈ టైంలో ఏంటంటే మహాప్రభు మాధవేంద్ర పూరి దగ్గర దీక్ష తీసుకోవడం వల్ల ఆయన యొక్క గురువుగారు మాధవేంద్ర పూరి కదా, అందుకని ఆయన యొక్క డిసైపుల్ శిష్యుడు అవడంతో అద్వైతాచార్యని గురువుగా భావిస్తూ ఉంటారు మహాప్రభు. అలా చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి గురువాన్ని నమస్కరించడం, అద్వైతాచార్య పాదాలు పట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అద్వైతాచార్య ఒకరోజు ఆలోచిస్తారు, ఇట్లా కాదు, ఎలాగైనా సరే నేను మీ యొక్క సేవకుడిని నేను అనేది నేను ఎలాగైనా ప్రూవ్ చేయాలని చెప్పి కావాలని చెప్పి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని మార్చి యోగ వైశిష్ట్యం ప్రకారం, యోగ వైశిష్ట్యంలో ఉన్నటువంటి దాన్ని మొత్తం మాయావాద ఫిలాసఫీ అంతటిని చెప్తూ ఉంటారు. 1855 మొబైల్ ఉందా అందరి దగ్గర? భగవద్గీత భక్త్యామాం అభిజానాతి, ఎవరైనా చదువుతారా వర్స్? భక్త్యా మామభిజానాతి ఏవం యచాస్మి తతః తతో మాం తతదా జ్ఞాత్వా విశతే తదనంతరం. ఎస్, విశతే తదనంతరం. ఇక్కడ విశతే తదనంతరం అనేటువంటి దాంట్లో ఏంటంటే అల్టిమేట్లీ ఎవరైతే నా భక్తి చేస్తారో భగవంతుణ్ణి భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోగలరు, భక్తి ద్వారా మాత్రమే పొందగలరు. సో మిగిలినటువంటి భగవద్గీతల్లో ఏమనుందంటే అల్టిమేట్లీ ఆ భక్తుడు హీ అటైన్స్ మీ అని ఉంది. అండ్ అతను నన్ను పొందుతాడు, లేకపోతే నాలో కలుస్తాడు, నాలోనే ఉంటాడు అని అనేటువంటిది ఉంటుంది. కానీ మనకి శ్రీల ప్రభుపాద ట్రాన్స్లేషన్లో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. ఏమనంటే అతను నా యొక్క ధామాన్ని పొందుతాడు. అంటే ఏంటి ధామాన్ని? భగవద్ధామాన్ని పొందడం అంటే వెళ్ళి మనం కృష్ణుని యొక్క సేవలో నిరంతరం ఉంటాం అన్నమాట. సో ఈయన ఏం చేస్తారు అంటే ఎప్పుడు నాకే గౌరవం ఇస్తున్నారు, లాభం లేదు, నేను నవద్వీప్లో ఉండనని చెప్పి శాంతిపూర్ వెళ్ళిపోతారు. శాంతిపూర్ వెళ్ళిపోయి ఆయన శాంతిపూర్లో ఇప్పటికీ అద్వైతాచార్య యొక్క ఇల్లు ఉంది, చాలా బాగుంటుంది. చుట్టూతా మొత్తం మామిడి చెట్లే, ఈ కటాలు ఏమంటారు, పనస చెట్లు, ఆ తోట అంతా ఉంటుంది. నవద్వీప్ ట్రిప్లో ప్రభుజీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ శాంతిపూర్ ఈసారి. సో శాంతిపూర్లో ఇప్పటికీ వర్షిప్ అన్నీ చేస్తూ ఉంటారు. అద్వైతాచార్య ఇల్లు ఇప్పటికీ ఉంది. అక్కడ చాలామంది వైష్ణవులు, చెప్పాను కదా స్పిరిచువల్ సెంటర్, కృష్ణ కాన్షియస్ సెంటర్ లాగా అందరూ అక్కడ చేరి సత్సంగం అది చేస్తూ ఉండేవాడు. సో మహాప్రభు నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే సో ఆల్ ఆఫ్ ఏ సడన్ గంగా నదిలో వాళ్ళు కంప్లీట్గా జలక్రీడలు చేస్తూ ఉండంగానే అలా ఈత కొడుతూనే శాంతిపూర్ దాకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మహాప్రభు అంటారు, పద అద్వైతాచార్య దగ్గరికి వెళ్దామంటారు. ఎందుకంటే చైత్య గురువుగా మహాప్రభుకి మనసులో అద్వైతాచార్య ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసు. సో ఆయన కోరికని నెరవేర్చడం కోసం అక్కడి నుంచి వాళ్ళు మొత్తానికి నిత్యానంద ప్రభు అద్వైతాచార్య శాంతిపూర్ ప్రయాణం చేస్తారు. ఈ నీటిలోనే గంగానదిలోనే ఈత కొడుతూ అక్కడ దాకా వెళ్ళాక
మహాప్రభు ఇంటికి వెళ్ళేటప్పటికి కూర్చోబెట్టి అందరికీ చెప్తూ ఉంటారు అద్వైతాచార్య ఏమని, భగవంతుడు జీవుడు ఒకటే, జీవుడికి ఎప్పుడైతే భగవంతుడు అవుతాడో వెళ్ళి భగవంతుడిలో కలిసిపోతారు, భగవంతుడికి రూపం అంటూ ప్రత్యేకించి ఏం లేదు. అంటే అసలు ఎక్కడ కూడా పొంతనుండదు, భక్తికి అసలు ఏమాత్రం పొంతనుండదు అనమాట. కంప్లీట్ మాయావాద ఫిలాసఫీ. జీవుడు కూడా భగవంతుడు అయిపోవచ్చు, వెళ్ళి బ్రహ్మాంలో ఐక్యమవుతారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు మహాప్రభు ఏం చేస్తారంటే వెళ్ళి అద్వైతాచార్యని గట్టిగా పట్టుకొని లాగి బాగా పిడిగుద్దులు గుద్ది గట్టిగా అసలు ఆ గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి లాక్కొచ్చి పడేసి కొడుతూ ఉంటారు. అంత పెద్ద ఆయన కొడుతూ ఉండడంతో సీతా ఠాకూరాణి ఆ లోపల నుంచి వచ్చి, అమ్మో అమ్మో చచ్చిపోతారు మీ చేతిలో, ఇంత ముసలాన్ని కొడుతున్నారేంటి మీరు అని చెప్పి, దయచేసి ఆయన క్షమించండి వదిలేయండి అని ఆవిడ అడ్డుపడి ఆపుతారనమాట. సీతా ఠాకూరాణి అంటే చాలా గౌరవం మహాప్రభుకి. సో ఆవిడే యోగమాయది. సో వెంటనే మహాప్రభు ఆపేసి, నేను అహం సర్వస్య ప్రభావం మత్త సర్వం ప్రవర్తతే అని చెప్తుంటాను. నా నుంచే అన్ని రకాలైనటువంటి బ్రహ్మాండాలు వచ్చినాయి, అన్నిటికీ నేనే మూలము, నా నుంచి వచ్చినటువంటి అవతారాలు ఇవన్నీ, మీన కూర్మ వరాహ అన్ని అవతారాలు చూపిస్తూ ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎప్పుడైతే అన్నారో అప్పుడు మహాప్రభు అంటారు, అమ్మయ్య ఇప్పటికి నా కోరిక తీరింది. ఎందుకనంటే ఎప్పుడూ మహాప్రభు ఈయన గురువు అని పాదాలు పట్టుకుంటున్నారు. గురువు అని పాదాలు మనం ఎవరిని పట్టుకుంటాము? సేవకుడు ఎప్పుడు మాలిక్ అంటే మాస్టర్ యొక్క పాదాలు పట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ మహాప్రభు. సో వచ్చి ఆయన పాదాలు పట్టుకోవడం కాదు కదా, ఎందుకంటే ఈయన ఎవరు? బలరాముడి నుంచి వచ్చిన మూల సంకర్ష నుంచి మహాసంకర్ష నుంచి వచ్చినటువంటి కరుణోదక సాయి విష్ణు మహావిష్ణు, ఎక్కడో మా లార్డ్ కృష్ణ మూలం ఆయన. సో ఇలా చేస్తూ ఉండేటప్పటికీ సో అప్పుడు అద్వైతాచార్య అంటారు, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ రోజుకి మీరు నన్ను సేవకుడిగా స్వీకరించారు. ఎప్పుడూ కూడా మాస్టర్ సేవకుడిని కొడతారు, సేవకుడు వెళ్ళి మాస్టర్ని కొడతారు. సో ఈ రకంగా నా కోరిక ఇన్నాళ్ళకి తీరింది అని ఆయన చాలా సంతోషపడతారు. మహాప్రభు కొడుతుంటే సీతా ఠాకూరాణి వచ్చి భయపడతారే కానీ అద్వైతాచార్య నృత్యం చేస్తూ ఉంటారు, ఆహా నేను తన్నులు తిన్నా. సో అలాగే మనకి మహాప్రభు లీలల్లో శివానంద సేన అని నిత్యానంద ప్రభు కాలుతో ఒక తన్నుదని ఇచ్చేస్తారనమాట. నీ పిల్లలు, నీ భౌతికమైనటువంటి నీ జీవితం అన్ని సర్వనాశనం అయిపోతారు, నీ పిల్లలందరూ చచ్చిపోతారు ఇలా అంటే శివానంద సేన భార్య చాలా బాధపడతారు. నా ఇలా అన్నారు నిత్యానంద ప్రభు అని ఏడుస్తూ ఉంటే శివానంద సేన అంటారు, నువ్వు పిచ్చిదాని అసలు మూర్ఖురాలివి, ఏడుస్తున్నావు నువ్వు. నిత్యానంద ప్రభు లాంటి వాడు నన్ను తన్నారంటే నన్ను ఆయన ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేశారు, ఆయన సేవకుడిగా యాక్సెప్ట్ చేశారు. అలాంటి వాళ్ళ యొక్క దీని కృప కోసం పిల్లలు పోయిన పర్లా, ఫ్యామిలీ నాశనం అయిన పర్లా, నువ్వు ఆలోచించాల్సినటువంటి విధానం ఇది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలా అలాగే శ్రీల గౌరగోవింద్ మహారాజ్ గారి క్లాసులో కూడా ఏంటంటే కర్ర పెట్టుకుంటారనమాట, ఎదురుకుండా ఒక స్టిక్ పెట్టుకొని ఎవరన్నా సరిగ్గా సమాధానం చెప్పకపోతే ముందు వాళ్ళు ఓటేస్తారు. సో చాలామంది ఆయన క్లాసులో ఏంటంటే ముందుకు వెళ్ళి కూర్చుంటారు, ఇంకా సమాధానం తెలియకపోతే మహారాజ్ యొక్క మెర్సీ దొరుకుతుంది అని అనమాట. అందువల్ల గురువు ఎప్పుడైనా చాస్టైజ్ చేశారు డిసైపుల్ని అంటే కృష్ణుని యొక్క కృప వాళ్ళ మీద ఉన్నాడు, భగవంతుడి యొక్క మెర్సీ అనేటువంటిది గురువు ద్వారా డిసైపుల్కి అందుతుంది. అందువల్ల ఎప్పుడూ నన్ను భక్తులు పొగడాలి, గురువు పొగడాలి, ప్రపంచంలో అందరూ పొగడాలి అని అనుకోకూడదు. చాస్టైజ్మెంట్ యాక్చువల్గా మెర్సీ మనకి. ఎవరి ద్వారా అయితే మనం ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా మనం కనుక పొందేటువంటి చాస్టైజ్మెంట్ ఎప్పుడు కూడా మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్ళేట్టు చేస్తుంది, అహంకారం నుంచి బయటకు తీసుకొచ్చి భక్తి మార్గంలో మనం ముందు ప్రోగ్రెస్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. ఒకనొకసారి అద్వైతాచార్య ఏం చేస్తారంటే ప్రతిసారి జగన్నాథపురి వచ్చినప్పుడు మహాప్రభుని ప్రసాదానికి రమ్మంటే మహాప్రభుతో పాటు అందరు సన్యాసులు వెళ్తూ ఉంటారు. పరమానందపురి వీళ్ళందరూ కూడా, బ్రహ్మానంద భారతి అందరినీ తీసుకొని వెళ్తూ ఉంటారు మహాప్రభు. ఒకసారి ఆయనకి ఏమనిపిస్తుందంటే కేవలం మహాప్రభువే రావాలి అని అనుకుంటారు. ఏం చేయాలి అని ఆలోచిస్తే మహాప్రభు కరెక్ట్గా వచ్చేటువంటి టైంకి ఒక పెద్ద కుండ వృష్టి వచ్చేటట్టుగా చేస్తారు. ఇంద్రుడికి ఆయన ఆదేశం ఇస్తారు కుంభవృష్టి కురిసేటట్టు చేయమని. మహాప్రభు ఏంటంటే ఇక గబగబగా ముందు ఎవరిని ఇక కలుపుకోకుండా వచ్చేస్తారనమాట. వచ్చేటప్పటికి ఇక్కడ వర్షం ఈయన దగ్గర ఏం పడదు, ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చక్కటి
భక్ష్యాలు భోజనాలు అన్నీ తయారు చేసి మహాప్రభువుకి పెడతారనమాట. ఇంతకీ ఏంటి ఎవరు రాలేదంటే పర్లేదు పర్లేదు మీరు కానివ్వండి అని, లేకపోతే మహాప్రభు కొంచెమే తీసుకుంటారు. సన్యాసులందరితో వస్తే ఏంటంటే సన్యాసి స్టాండర్డ్స్ని బట్టి తీసుకుంటారు అనమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకదాని చాలు చాలు అసలు ఇలాంటి అద్వైతాచార్య అద్వైత ఎప్పుడు నేర్చుకున్నావు నాడా, నువ్వు ఇంత మంచి వంట కుకింగ్ ఇంత బాగా చేస్తున్నావు, అసలు వైకుంఠంలో తిన్నట్టుంది. కాబట్టి అయినా పర్లేదు తినండి వద్దు అంటూనే ఉంటారు మహాప్రభు. అయినా కూడా కుదరదు, ఈరోజు తినాల్సిందే, మీరెవరో నాకు తెలుసు, ఏంటి నేనెవరో మీకు తెలుసు, కాబట్టి నేను తినలేను చేయలేను, ఇలాంటి సాగులు నాకేం చెప్పొద్దని ఆయన పూర్తిగా చేసినవన్నీ కంప్లీట్ చేసేదాకా వడ్డిస్తారనమాట. అంతా అయిపోయాక మహాప్రభు సేవించాక ఈ చందనము అవన్నీ కూడా పాదాలకు అర్పించి పుష్పమాలని గంధాన్ని అన్నింటినీ సమర్పిస్తారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు పైనుంచి అంటానమాట, నాకు ఈ సేవా భాగ్యాన్ని కల్పించినందుకు సదా కృతజ్ఞుడాన్ని నేను, ఈ రోజున మీ వల్ల నేను ఈ సేవ చేయగలిగాను అని అనేటప్పటికీ మహాప్రభు వింటారు. అది ఏం చేస్తా అదే ఇప్పుడు అందరూ కూడా వర్షం వస్తే చాలామంది రావాలి, ఇదే ఆలోచిస్తున్నాను. ఇది ఒకటి సీజన్ కాదు, సీజన్ కాకపోయినా సడన్గా మేఘాలు లేకపోయినా ఆల్ ఆఫ్ ఏ సడన్ కుంభవృష్టి అనేటువంటిది కురిసింది. కాబట్టి ఏదో చేసావు నువ్వు అని అంటే ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు, మీరు కానీ. సో ఈ రకంగా ఏంటంటే ఎప్పుడు సమయం ఉన్నా సరే మహాప్రభు సేవ చేస్తూనే ఉంటారనమాట. సో చైతన్య మహాప్రభు అంటారు, అద్వైతాచార్యకి ఉన్నటువంటి పిల్లల్లో 2 మాత్రమే భక్తులు, మిగిలినటువంటి వాళ్ళు భక్తులు కాదు. 5గురిలో 3 డివోటీస్ కాదు, 2 డివోటీస్. అందులో అచ్యుతానంద అద్వైతాచార్య తర్వాత ఆ పరంపరని కంటిన్యూ చేశారనమాట. ఎందుకనంటే మహాప్రభు గురించి ఒకరోజు ఎవరో ఒక ఆయన వచ్చి, ఇంతకీ చైతన్య మహాప్రభు యొక్క గురువుగారు ఎవరండి, గౌరంగ మహాప్రభు గురువుగారు అంటే అద్వైతాచార్య ఈశ్వరపురి అంటారు. అప్పుడు 5 ఏళ్ళు అనమాట అచ్యుతానందాన్ని వచ్చి ఒళ్ళో కూర్చుని ఉంటారు అద్వైతాచార్యని. అంటే అప్పుడు అద్వైతాచార్య అని ఆయన కరెక్ట్ చేస్తారు 5 ఏళ్ల వయసులో. మహాప్రభు సాక్షాత్తు కృష్ణ, ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్, ఆయన నుంచి అందరూ వచ్చారు. ఆయనకి గురువు ఉండడం ఏంటి, మీరు కూడా ఇలా చెప్తారేంటి, అసలు ఆయనకి ఏ గురువు లేరు, ఆయనే అందరికీ గురువు, ఆ విషయం గట్టిగా చెప్పాలి కదా మీరు అంటే, అప్పుడు చాలా సంతోషపడి ఆయన్ని బాగా ప్రేమగా చేసి ఆయన చుమ్మించి అన్ని అచ్యుతానందాన్ని చేసి చాలా ప్రేమపూర్వకంగా ఈ పరంపరకి నెక్స్ట్ వారసుడు నువ్వే, ఎందుకనంటే ఈ విషయాన్ని నువ్వు గ్రహించగలిగావు 5 ఏళ్ల వయసులో. కానీ వచ్చినటువంటి వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థం కాదు. మహాప్రభు గురువుని ఎందుకు స్వీకరించారు అని అంటే, భౌతిక ప్రపంచంలో ఇలా గనక చేయకపోతే ఎవరైనా సరే గురువు లేకుండా నేను భగవంతుడిని పొందొచ్చు అనే ఒక అపసంప్రదాయం వస్తుంది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే తత్విక్తి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. గురువుని సమీపించాలి, గురువుని సేవ చేయాలి, గురువుని పరిప్రశ్న చేయాలి, గురువు యొక్క కృప ద్వారా భగవంతుడిని పొందేటువంటి మార్గాన్ని మనం తెలుసుకోవాలి. సో గురు శుశ్రూష ద్వారా మాత్రమే మనం కృష్ణాన్ని పొందగలము. ఇది మహాప్రభు ఖచ్చితంగా ఇది మనందరికీ నేర్పించడానికి వచ్చారు అని చెప్తే అప్పుడు అచ్యుతానంద మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు మట్టిలో. కానీ అతనికి తత్వం మాత్రం, అందుకే అనేది ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురువు అయ్యే. ఎవరికైతే ఈ కృష్ణతత్వం అనేటువంటి తెలుస్తుందో వాళ్ళే గురువు అవ్వడానికి అర్హులు. అందువల్ల భక్తి మార్గంలో ఎవరైతే వాళ్ళ యొక్క సంతానంలో భక్తిని వాళ్ళు ప్రచారం చేయగలరో, శుద్ధ భక్తిని, వాళ్ళు మాత్రమే ఆ హైరార్కీలో లీగల్ హెయిర్స్ అంటారు కదా, ఈ భక్తికి మార్గం లీగల్ హెయిర్స్ మాత్రం వాళ్ళే అవుతారు. అంతేగాని అద్వైతాచార్య పిల్లలైనంత మాత్రాన అందరూ లీగల్ హెయిర్స్ కాదు. సో ఈ అచ్యుతానందాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట ఆయన తర్వాత. ఇలా అద్వైతాచార్య యొక్క లీలలు ఎన్నో. మహాప్రభు ఒకటే చెప్తారు, అద్వైతాచార్య వల్ల నేను ఈ భూమి మీదకి అవతరించాను. సో అద్వైతాచార్యాన్ని ఎవరైతే లెక్క చేయరో, అద్వైతాచార్యాన్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి నా భక్తి కూడా అందదు. అద్వైతాచార్యాన్ని ఎవరైతే కొలుస్తారో, ఆయన యొక్క కృపని కోరుకుంటారో వాళ్ళ వల్ల వాళ్ళందరికీ కూడా నా కృప కూడా దొరుకుతుంది. కానీ నా భక్తి చేసి అద్వైతాచార్యాన్ని ఎవరైతే కాదు ఇగ్నోర్ చేస్తారో వాళ్ళకి నా భక్తి కూడా దొరకదు అని చెప్తారనమాట. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి లీలలు ఉన్నాయి. చెప్పాలంటే అద్వైతాచార్య గురించి చెప్పాలంటే ఇంకా చాలా 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 ఉంది. సో ఈయన మనకి నిమిత్త కారణము,
అందుకనే అద్వైతాచార్య మహావిష్ణువు అద్వైతాచార్య ఈయన మనందరికీ కూడా శుద్ధ భక్తి కృష్ణ ప్రేమ భక్తిని మనందరికీ కూడా ఇవ్వడానికి మెయిన్ మహాప్రభు అవతరించడానికి ఆయన కారకుడు అయ్యారనమాట. అదర్వైజ్ చూడండి, ప్రతి యుగంలో కూడా కృష్ణ భక్తి చేయాలి అంటే ఏదో ఒక విధంగా చేయొచ్చు. ద్వారకా భక్తి ఉంది, మధురా భక్తి ఉంది, ఏంటి మిగిలినటువంటి ధామాల్లో కృష్ణ యొక్క ధామాల పార్థసారథి లోకం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ మహాప్రభు మనకి ఇవ్వడానికి వచ్చినటువంటిది మాత్రం చాలా స్పెషల్. ఇప్పుడు గోలోకం అవుటర్ బోర్డర్ ఉంది, గోలోకంలో ఐశ్వర్య భావం అంటే స్వకీయ భావం ఉంటుంది. మళ్ళీ ఆంతరంగంలో గోలోకంలో మళ్ళీ లోపల గోకులం అనేటువంటిది ఉంది. గోకులంలో బృందావనము వ్రజభూమి ఇవన్నీ లోపల వితిన్ ప్యాక్డ్ దాంట్లో ఉంటుందన్నమాట. సో అందులో ఉన్నటువంటి స్వకీయ పరకీయలో కూడా పరకీయ భావం అనేటువంటిది టాప్ మోస్ట్, విప్రలంబ భావం అనేటువంటిది టాప్ మోస్ట్. సో దీంట్లో అందుకే అది టాప్ మోస్ట్ అని ఎందుకన్నానంటే దాని ఉన్నత ఉజ్వల రసం అనర్పిత చరిం చిరాత్. సో ఇంతవరకు ఎవరు ఇవ్వలేనటువంటి, ఏ అవతారము ఇవ్వలేనటువంటి ఆ రకమైనటువంటి ఈ కృష్ణ ప్రేమ అనేటువంటి దాన్ని, ఈ వరాన్ని ఈ జీవుల మీద కలియుగంలో ఉన్న జీవులకి ఇవ్వడానికి మహాప్రభు అవతరించారు. ఈ ఉన్నతోజ్వల రసంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఉన్నతోజ్వల రసంలో శ్రీమతి రాధిక యొక్క ఉన్నతోజ్వల రసం వేరు, అలాగే నిత్య సఖీలు అయినటువంటి మంజరీలు అయినటువంటి వాళ్ళ యొక్క ఉన్నతోజ్వల రసం వేరు. రాధారాణి యొక్క ఉన్నతోజ్వల రసం ఇట్ ఈస్ నాట్ గివబుల్ టు ఎనీబడి, అది ఎవరికి ఇచ్చేటువంటిది కాదు. అది ఎవరు కూడా తీసుకునేటువంటి స్థాయి జీవులకి లేదు. సో ఈ మంజరీస్ ఎవరైతే ఉన్నారో రాగానుక భక్తిలో, వాళ్ళు ఏదైతే సేవాభావంతో నిత్యము రాధారాణి యొక్క బాల్యదాసులై వాళ్ళు సేవ చేస్తారో, వాళ్ళ ద్వారా శ్రీకృష్ణ యొక్క సేవ చేస్తారో, ఆ రకమైనటువంటి ఉన్నతోజ్వల రసాన్ని మనకి ఇవ్వడానికి మహాప్రభు వచ్చారనమాట. సో అందుకే మహాప్రభు యొక్క ఈ ఇన్కార్నేషను, మహాప్రభుతో వచ్చినటువంటి ఈ పంచతత్వ, వీళ్ళందరూ కూడా అయితే పంచతత్వ ఏకరూప వాళ్ళందరూ. కానీ ఈ కృష్ణ భక్తిని ఈ ప్రచారం చేయడం కోసం స్వయంగా భగవంతుడే 5 రూపాల్లో ఎక్స్పాండ్ అయ్యారు అనమాట. అదర్వైజ్ వీళ్ళందరూ కూడా ఒకటే అనమాట. అందువల్ల అద్వైతాచార్య యొక్క కృపతో మనం అందరం వేడుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడూ కూడా హరినామ సంకీర్తన చేయాలి, హరికథా శ్రవణం చేయాలి, భక్తుల యొక్క సాంగత్యంలో శ్రీ గురు యొక్క ఇన్స్ట్రక్షన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ శ్రీ గౌరంగ మహాప్రభు యొక్క నిత్య భజన చేయాలి. సే గౌరాంగ బోలే, గౌరాంగ మహాప్రభు యొక్క నామం ఎవరైతే చేస్తారో సేవ అమర ప్రాణరే అంటారు నిత్యానంద ప్రభు. సో శ్రీ గురు శ్రీ గౌరాంగ ఎప్పుడూ కూడా గౌరవప్రియ జనుల యొక్క మనం సత్సంగంలో మనం ఎప్పుడూ ఉంటూ ఉండాలి. ఏ సంఘం పడితే ఆ సంఘంలో కాదు, ఎవరికైతే గౌరాంగ మహాప్రభు పట్ల నిష్ట ఉంటుందో, గౌరాంగ మహాప్రభుని తూచా తప్పకుండా A to Z ఫాలో అవుతారో, ఎవరి యొక్క జీవిత లక్ష్యం అయితే ఈ మాధుర్య రసం అయినటువంటి ఉన్నతోజ్వల రసం అవుతుందో, ఆ రకమైనటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం ఉంటే డెఫినెట్గా మన జీవిత లక్ష్యం అనేటువంటిది ఏకనిష్టతో ఉండాలి. అందుకే 1 పాయింటెడ్ డివోషన్, ఏకనిష్ట సింగిల్ పాయింటెడ్ డివోషన్. కాసేపు నేను అటుగంతు వేస్తా, కాసేపు నేను ఈ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణని వర్షిప్ చేస్తా, కొంచెంసేపు నేను ద్వారకా కృష్ణుని చేస్తా, ఇవన్నీ కుదరవు. ఉంటే డైరెక్ట్గా శ్రీ రాధా శ్యామ్ సుందరు గౌరంగ మహాప్రభు అంతే. మన గురువు మహారాజ్ గారు ఏ రకమైనటువంటి భక్తి మార్గంలో ఉన్నారు దాన్ని తూచా తప్పకుండా యాజ్ ఇట్ ఈస్ కనుక మనం వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు అద్వైతాచార్య కృప వల్ల, శ్రీవాస్ ఠాకూర్ కృప వల్ల, శ్రీ గదాధర పండిత్ కృప వల్ల, నిత్యానంద ప్రభు కృప వల్ల, ఫైనల్గా మహాప్రభు ఈ పంచతత్వ యొక్క కృప వల్ల మనం ఖచ్చితంగా మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలం. శ్రీ గురు గౌరాంగ గౌరవప్రియజన జైత. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీ శ్రీకాకుళ మహారాజ్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, all glories to Sri Radha Shyam Sundar, all glories to all the Vaishnavas present here. Hare Krishna. All the Vaishnavas in the past, present and future. Andarki Gaurav Bhaktulandarki Pranam. Hare Krishna. Hare Krishna. మన శ్రీవాస్ ప్రభు వచ్చారు, శ్రీనివాస్ ప్రభు. సారీ ప్రభుజీ, మీ ముందు మాట్లాడడం అనేది చాలా ఎక్కువ నాకు. మీరు వచ్చాక మీకే ఇవ్వాల్సింది మైక్, మధ్యలో ఆపడం ఎందుకని నేను కంటిన్యూ చేశాను. మీరు కూడా మాట్లాడండి ప్రభుజీ. లేదు లేదు ప్రభుజీ, హంస ఇస్తా ప్రభుజీ కీర్తన.
ఇందాక రమిస్తాను అది మనం వదలం. చాలా వద్దా మాతాజీ రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర దివ్య చింతామణి ధామ రతన మందిర అమృత కాళిని నీరే రాజహంస కేళికరే అమృత కాళిని నీరే రాజహంస కేళికరే శోభే కనక కమాల అమృత కాళిని నీరే రాజహంస కేళికరే శోభే కనక రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర రమతే మా పీఠ అష్టదళే వేష్టిత అష్టదళే ప్రధాన తారామధ్యే రత్నాసనే వశియాచితోయి జని శ్యామ సంగే సుందరి రాధికా లావణ్యరాసి అమియా పరిచే కాసి హాస్య పరిహాస దివ్య చింతామణి ధామ రతన మందిర
Hare
చిన్న విషయం చెప్పాలి. మనం హరే కృష్ణ, ఒక్క నిమిషం ప్లీజ్, అటెన్షన్. గురు మహారాజ్ గారి ఫేవరెట్ శ్లోకం ఒకసారి చూద్దాము. శ్రీమద్ భాగవతం 1:5:22. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయం 22వ శ్లోకం. ఒకసారి రిపీట్ చేద్దాం అందరం. ఇదం హి పుంసః
पुंसः तपसः तपसः श्रुतस्य वा सुतस्य वा श्विस्तस्य सीतस्य सूक्तस्य च सूक्तस्यः सूक्तस्य च सूक्तस्य च बुद्धिदत्तयोः बुद्धिदत्तयोः अविच्युतोऽर्थः अविचितोऽर्थः कविभिर्निरूपितो कविभिर्निरूपितो यथ उत्तमश्लोक यदा उत्तमश्लोकः गुणानुवर्णनम् गुणानुवर्णनम् इदं हि पुंसः तपसश्रुतस्य वा इदन्ति पुंसः तपसश्रुतस्य वा श्विस्तस्य सूक्तस्य च बुद्धिदत्तयोः श्विस्तस्य सूक्तस्य च बुद्धिदत्तयोः अविच्युतोऽर्थः कविभिर्निरूपितो यदुत्तमश्लोकगुणानुवर्णनम् इदं दिस् पुंसः ఎవ్రీవన్ అంటే అందరూ మానవులందరూ కూడా తపస్సః తపస్సు ద్వారా శృతస్య వా వేదాధ్యయనం ద్వారా అలాగే స్విస్తస్య సాక్రిఫైసెస్ ద్వారా అంటే యజ్ఞయాగాదుల ద్వారా సూక్తస్య ఆధ్యాత్మికమైనటువంటి విద్య ద్వారా మరియు బుద్ధి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా దత్తయో అంటే దానం ద్వారా అవిచ్యుత అంటే ఇన్ఫాలిబుల్ ఎవరైతే పతితులు అవరో అర్ధ వాళ్ళందరూ కూడా కవిబీర్ అంటే లర్న్ మ్యాన్స్ అంటే ఎవరైతే విద్యావంతులు స్కాలర్లు పండితులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా నిరూపిత చెప్పబడ్డాట ఏమని అని అంటే ఉత్తమ శ్లోక గుణానువర్ణనం అండ్ గుణానువర్ణనం ఎవరి గుణాలను వర్ణించాలి అని అంటే ఉత్తమ శ్లోక గుణానువర్ణనం ఉత్తమ శ్లోక అంటే భగవంతుడైనటువంటి కృష్ణ యొక్క గుణానువర్ణనం అనేటువంటిది చెయ్యాలట. సో పండితులైనటువంటి వాళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అడ్వాన్స్మెంట్ నాలెడ్జ్, అలాగే ఆస్ట్రిటీస్, వేదాలు, సాక్రిఫైస్, అలాగే చాంటింగ్ జపం చేయడం ద్వారా, అలాగే దానం ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా ఎప్పుడు సఫలీకృతం అవుతాయి అని అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం భగవద్భక్తిలో ఎప్పుడైతే ఉపయోగిస్తామో, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క గుణాలని మనం ఎప్పుడైతే వర్ణిస్తామో అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్న సక్సెస్ఫుల్ అయినట్టు. ఇది గురు మహారాజ్ గారు తన యొక్క సైంటిఫిక్ ప్రెజెంటేషన్స్లో బుక్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే చాలాసార్లు ప్రెజెంటేషన్స్లో గురు మహారాజ్ గారు ఇచ్చినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఎవరికి ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఉన్నా సరే దాన్ని ఖచ్చితంగా భగవంతుని యొక్క సేవలో దాన్ని మనం పెట్టాలి. సపోజ్ నేను శాస్త్రం చదివాను అనుకోండి, నా దారిన నేను శాస్త్రం చదివి నా దారిన నేను ఉన్నాను అంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఎక్కడైతే విద్య అనేటువంటిది అటు ఇటు కదలకుండా ఓ దగ్గర ఉంటుందో అది మురికి నీరుతో సమానమే. నీరు అనేటువంటిది స్టాగ్నెంట్గా ఒక దగ్గర కనుక ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది, అది మురుగునీరు కిందకు మారిపోతుంది. అలాగే మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం కృష్ణ భక్తిలో, భగవంతుని యొక్క సేవలో, గురువు సేవలో మనం కనుక వినియోగించకపోతే ఈ భౌతిక జ్ఞానం ఏది ఉన్నా సరే మనకి ఉపయోగం లేనట్టే. ఎందుకంటే సపోజ్ నేనే రేపు పొద్దున డిఎస్సీనో, డాక్టర్ ఆఫ్ సైన్సెస్, లేకపోతే పిహెచ్డీసో, లేకపోతే ఇగో ప్రభుజీ వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్, రూరల్ టెక్నాలజీ అని, నానో టెక్నాలజీ అని, అదని ఇదని. సపోజ్ నాకు అమెరికా వెళ్తే వాళ్ళు ఎవరన్నా నాకు 15 కోట్లు నాకు ఇచ్చారనుకోండి సంవత్సరానికి, ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నేను ఎక్కడ వాడుతున్నాను? భౌతిక పరంగా నా ఇంద్రియ తృప్తికి, నేను జీవితంలో ఎదగడానికి, నాకున్నటువంటి తరతరాలు ఎదగడానికి, కూడబెట్టడానికి 15 కోట్లు సరిపోతాయి. కానీ మళ్ళీ నాకు జన్మరాహిత్యం అనేటువంటిది వస్తుందా దానివల్ల? రాదు. కానీ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటువంటి సైకిల్ నుంచి మనం బయటికి వచ్చి కంప్లీట్గా మనం ఆధ్యాత్మిక లోకంలో, గోలో బృందావనంలో, కృష్ణ సేవలో మనం నియోగించాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి భౌతిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు మళ్ళించి దాన్ని గురువు గౌరవంగా సేవలోకి మనం చేయాలి. ఈరోజే కనుక ఏ శ్లోకము ఏమి చదువుకోకుండా నేను కనుక ఇక్కడికి వచ్చి ఉంటే మీరు మాట్లాడితే తెత్తే అమ్మమ్మ ఏ ఉండదు నాకు. సో నేర్చుకున్నటువంటిది నేను ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, గురువుల యొక్క కృప ద్వారా ఏదో 4 ముక్కలు చదువుకోవడం ద్వారా
గురువు యొక్క ఆశీస్సుల ద్వారా ఏదైతే జ్ఞానం అనేటువంటిది నాకు వచ్చిందో అది నేను షేర్ చేయాలి నలుగురికి. అప్పుడే ఆ జ్ఞానం వృద్ధి అవుతుంది, మీతో పాటు నేను ప్యూరిఫై అవుతాను, విన్నందువల్ల మీరు ప్యూరిఫై అవుతారు, అందరం కలిసి అడ్వాన్స్ అవుతాం. కాబట్టి భౌతిక జ్ఞానం అనేటువంటిది కేవలం మనం ఎదగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, మనతో పాటు 10 మంది ఎదగడానికి ఉపయోగపడదు. ఎదగడం అని అంటే అర్థం ఏంటంటే రేపొద్దున మనం చెప్పినటువంటి పాఠాలు ఏదైనా వేరే వాళ్ళు కనుక ఉపయోగించుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవనం కోసం వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు వెళ్తే అదంతా ఓకే. ఎందుకంటే భౌతిక పరంగా మనం ఇంకొకళ్ళకి దారి చూపిస్తున్నాం, కానీ ఆధ్యాత్మిక పరంగా మనం ఎవరికి ఆ దారిని మనం చూపించట్లేదు. కాబట్టి నాకు ఏదైనా ఒక జ్ఞానం ఉంది అంటే గురు మహారాజ్ గారి యొక్క పుస్తకాలను మనం చదివి దాంట్లో అసలు గురు మహారాజ్ గారు ఏం తెలియజేద్దాం అనుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా సైంటిఫిక్ ఫీల్డ్కి ప్రభుజీ కోర్సులు అవన్నీ చేస్తూ ఉన్నారు. దేనికి ప్రభుజీ హాయిగా భజన చేసుకొని చక్కగా నామం చేసుకొని తన ఫుడ్ తను తిన్నా వెళ్ళిపోతుంది జీవితం కదా. కానీ అలా కాదు, గురువు యొక్క సేవ మనం ఎప్పుడైతే మనం చేస్తామో ఆధ్యాత్మికంగా గురువు యొక్క కృప ద్వారా మనము ఎదగలిగేటువంటి అవకాశం వస్తుంది. డివోషనల్ సర్వీస్లో మనం ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గురువు యొక్క కృప అవసరం. గురు కృప ఎప్పుడు వస్తుంది? గురువుకి చెందినటువంటి మిషన్కి సేవ చేయడం ద్వారా వస్తుంది. సో అందువల్ల మనం ఏంటంటే గురు మహారాజ్ గారి బుక్స్ చదివి మనకున్నటువంటి జ్ఞానాన్ని ఆ సైన్స్ ద్వారా గురు మహారాజ్ గారు అసలు ఏం చెప్తున్నారు ఏంటి మనం తెలుసుకొని దీన్ని నలుగురికి మనం పంచడం ద్వారా వాళ్ళు కూడా ఏమని అనుకుంటారంటే సైన్స్ మాత్రమే జీవితం యొక్క అల్టిమేట్ గోల్ కాదు. సైన్స్ అనేటువంటిది ఈ పంచభూతాలు, ఈ యాటమ్స్, న్యూరాన్స్, కెమికల్స్ ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో అన్నిటికీ కూడా కారణం ఎవరు? ఉపాదాన మనకి అద్వైతాచార్య. సో ఈ అద్వైతాచార్య ఈ క్రియేషన్ ఇదంతా కూడా మహావిష్ణువు యొక్క కోరిక ద్వారా వస్తే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో మనకు అందించింది అద్వైతాచార్య. సో అందువల్ల అద్వైతాచార్య మనకి సైన్స్కే ఆది గురువు అని చెప్పాలి యాక్చువల్గా. సో ఎవరైతే సైన్స్ చదువుతున్నారో ప్రభుజీ మీరేం చేస్తారు ప్రభుజీ? ఓ ఓకే, అచ్చా 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 ప్రభుజీ నేను గుర్తులేదు, సారీ. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇంకా సైంటిఫిక్? మీరు మాతాజీ? ఓ వెరీ నైస్. మీరు మాతాజీ? మాతాజీ హౌస్ వైఫ్ హౌస్ మేకర్ అంటారు కానీ డిఫికల్ట్ జాబ్ అదే. బయట ఉద్యోగం చేసేవాడు ఈజీ, డిఫికల్ట్ జాబ్ అదే. పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అన్నీ ఏ టు జెడ్ అన్నీ సమకూర్నే లేదో చూడాలి, టైం టు టైం. ఇవన్నీ ఇంకేమైనా ఉన్నారా సైంటిఫిక్ ఫీల్డ్ వాళ్ళు ఇక్కడ? సో మనం ఎవరైతే వాళ్ళ స్వధర్మం ప్రకారం ఈ సైన్స్ యొక్క జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మనం ఆ జ్ఞానాన్ని గురు మహారాజ్ గారి సేవలో ఉపయోగించి మనం ఆ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా గురు మహారాజ్ గారి మిషన్కి సేవ చేయడం ద్వారా ఈ భౌతిక జ్ఞానం ఏదైతే మనం సంపాదించామో దానికి మనం పరిపూర్ణమైనటువంటి న్యాయం చేసినట్లు అవుతుంది. సో అందువల్ల విజయవాడలో ఎవరైనా ఈ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చిన్న చిన్న వర్క్షాప్స్ మనం గురు మహారాజ్ గారికి నెలలో ఒకటి, ఎక్కువ కల మంత్లీ 1 ప్రెజెంటేషన్, స్మాల్ ప్రెజెంటేషన్, ½ an hour నుంచి 20 minutes to ½ an hour ప్రెజెంటేషన్ ఇచ్చుకొని ½ an hour క్వశ్చన్ ఆన్సర్స్ అవి సెషన్ తీసుకొని ఇలా మా నెలకి ఒక ప్రెజెంటేషన్ కనుక తీసుకునేటట్టయితే గురు మహారాజ్ గారికి మనం ఎంత సేవ చేస్తాం? సంవత్సరంలో 12 ప్రెజెంటేషన్లు వచ్చినాయి మనం. సో ఈ రకంగా ఏంటంటే ఈ 12 ప్రెజెంటేషన్లు నెక్స్ట్ ఇయర్కి 24 అవుతాయి. సో కన్సిస్టెన్సీ ఉంటే చాలు, మనం అంతంత ఒక దెబ్బలో చేయక్కర్లేదు. చిన్న దాంతో మనం మొదలుపెట్టి కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంటే గ్రాడ్యువల్గా ఒక 5 ఏళ్లలో చాలా చాలా మనం గురు మహారాజ్ గారి సేవకి చేయగలుగుతాం. సో మన జ్ఞానం ఏదైతే ఉందో మనం సంపాదించింది అది గురు మహారాజ్ గారి సేవలో మనం వినియోగించాలి. దీనికి మెయిన్ ఎవరయ్యా అంటే అద్వైతాచార్య. మనకి ఆయనకున్నటువంటి స్కాలర్షిప్, ఆయనకున్నటువంటి ఆ వైష్ణవ క్వాలిటీస్,
ఆయనకు ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు అన్నీ, భాగవతము, ఎన్నిట్లో ఉన్నటువంటి మొత్తం జ్ఞానం అంతా కూడా ఆయన ఏం చేశారు, కృష్ణ భక్తి ప్రచారానికి, కృష్ణుడు స్వయంగా అవతరించడానికి, వీటన్నిటికీ కూడా వాడారు. హరినామ సంకీర్తనకి భక్తులందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర కంప్లీట్గా కృష్ణ భక్తి ప్రచారానికి ఆయన వాడారు. సో మన కృష్ణ భక్తి ప్రచారం మన గురు మహారాజ్ గారి లైన్లో ఏంటంటే భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ టీచింగ్. సో దీంట్లో ఎవరికైతే ఆ ఫీల్డ్లో ఆ రకమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉందో మనం గురు మహారాజ్ గారికి సేవ చేయడం వల్ల గురు మహారాజ్ గారి కృప మెండుగా ఉంటుంది. అందులో లేదు జ్ఞానము, చేసేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా కూడా. సపోజ్ నాకు లేదనుకోండి ఆ ఫీల్డ్లో, అది చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మనవంతు కృషి, మనం ఏం చేయగలిగితే అది అన్ని రకాలుగా మన సేవ అందించడం వల్ల ఏంటంటే గురు మహారాజ్ గారి మెర్సీ మని చక్కగా మనకి మెండుగా ఉంటుంది. గురు మహారాజ్ గారు ఎవరో కాదు, నిత్యానంద ప్రభు. సో ఈ నిత్యానంద ప్రభు ఎవరు, అద్వైతాచార్యకి భగవంతుడు. నిత్యానంద ప్రభు నుంచే కదా ఫ్రాక్షన్ ఆఫ్ ఇది అద్వైతాచార్య. సో ఈ అద్వైతాచార్య ఆవిర్భావ మహామహోత్సవం సందర్భంలో గురు మహారాజ్ గారికి మనం ఎంత చేయగలిగితే అంత సేవ, మనకి ఏ జ్ఞానం ఉంటే అది గురు మహారాజ్ గారి సేవలో నియోగిద్దామని అందరూ అనుకుందాం మనసులో. హరే కృష్ణ. చేస్తాడు కృష్ణ కూడా చేస్తాడు పిహెచ్డి. ఎవరు మాట్లాడి కృష్ణ కూడా చేస్తాడు పిహెచ్డి.